ఎమ్మౌస్ మార్గం గురించి ఎంతమంది తెలుసు? ఎంఐ మార్గంలో ఎంఐ మార్గం గురించి అందుకే అడుగుతాను క్రిస్టియన్స్ ఏనా అని. ఎందుకంటే క్రిస్టియన్స్ ఉంటే ఎమ్మావు మార్గం అంటే ఆయనకి చాలా తెలిసిన విషయం. ఆమేన్. సో జీసస్ క్రాసింగ్ దట్ హౌస్, ఆ ఇంటిని దాటి యేసుక్రీస్తు వెళ్తున్నాడు. సో ద డిసిపుల్స్ సేయింగ్, ఆ శిష్యులు అంటున్నారు, కమ్ టు అవర్ హౌస్, అయ్యా రండి మా ఇంటికి రండి. దెన్ జీసస్ వెంట్ టు దేర్ హౌస్. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు యేసు ప్రభు. ఆమేన్. వన్ టైం, ఒకసారి ద disciples are in the boat, ఆ శిష్యులు పడవలో ఉన్నారు, and Jesus is walking on the sea. యేసుక్రీస్తు పడవ అంటే సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు, తాండి వెళ్తున్నారు, దాటి వెళ్తున్నాడు. ఎందుకోసం? ఆయన పిలిస్తే వెళ్తాను, ఆయన పిలిస్తే వెళ్దామని. సో వితౌట్ ఇన్విటేషన్ జీసస్ నాట్ కమ్. ఆహ్వానం లేకుండా ఆయన ఏ ఇంటికి రాడు. ఆయన వచ్చిందే నీ ఇల్లుకి రావడం కోసమే, ఆయన వచ్చిందే నీ ఇంటి కోసమే, బయటలో రావడానికి. ఆయన బయటకు వెయిట్ చేస్తారు, ఆయన బయట ఎదురు చూస్తాడు. The Bible saying, బైబిల్ చెప్తుంది, he is knocking the door. ఆయన ద్వారం ఎద్ద ఉండి తలుపు తడుతున్నాడు. ఎవరు ఓపెన్ చేస్తారో, ఎవరైతే ఆ ద్వారాన్ని తెరుస్తారో ఆయన ఇంటికి వచ్చి, వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆయనతోటి భోజనం చేస్తారు, ఆయనతో భోజనం చేస్తారు. కంపల్సరీగా తలుపు వేసుకొని ఇంటికి వచ్చి కూర్చునే వాళ్ళు కాదు, యేసుక్రీస్తు కాదు. బలవంతంగా లోపలికి వెళ్ళి కూర్చోడు ఆయన. సో ఇఫ్ యు వాంట్ జీసస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు వాంట్ టు ఇన్వైట్ హిమ్. నీకు గనక యేసుక్రీస్తు కావాలంటే ముందు నువ్వు ఆయన ఆహ్వానించాలి. Amen. You have to give the respect to him. నీవు ఆయన్ని గౌరవించాలి. Then he come inside. అప్పుడు ఆయన ఇంట్లోకి వస్తాడు. So this woman also doing like that only. ఈ స్త్రీ కూడా అలానే చేసింది. This is not easily Elisha come. అంత తేలిక ఎలీషా లోపలికి రాలా. The Bible saying she constrained him. ఆయన బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన బలవంతం చేసింది లోపలికి రామని. Actually ఎవరు పిలవాలి? ఎవరు పిలవాలి వాస్తవానికి? ఆయన భర్త వచ్చి ఆయన ఆహ్వానించాలి. బట్ ఏ వాట్ హ్యాపెన్? ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ భర్త సీన్ లేదు, భర్త రంగస్థలం మీద లేడు. ఆయన పేరు, ఆయన ఏం చేస్తారు ఏమీ లేదు, ఆయన పేరు గురించి ఆయన గురించి ఏమి లేదు అక్కడ. బట్ దిస్ వుమన్ ఇస్ అ బిలీవర్. ఈ స్త్రీ అక్కడ విశ్వాసి. హల్లెలూయా. సో she constrained Elisha to come and at least have one meal with us. ఆవిడ ఆ ఎలీషాని బలవంతం చేసింది, దయచేసి ఒక పూట భోజనం చేసి వెళ్ళమని. నెక్స్ట్ వర్స్ సిస్టర్, తర్వాత వచ్చిన తర్వాత చదువుదా? ఎవరైనా చదువుతారా? 9th verse. 9. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చి పోవచ్చున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. And evening time when her husband came, సాయంకాల సమయంలో ఆవిడ యొక్క భర్త వచ్చినప్పుడు she is saying, ఆమె చెప్తూ ఉన్నది, I am seeing this man is passing through this Shunem every time. నేను ఈ వ్యక్తిని చూస్తున్నాను, ఈ షునేమి పట్టణము గుండా ఈ యొక్క దైవజనుడు వెళుతూ వస్తూ ఉన్నాడు. He is a holy man. ఆయన పరిశుద్ధమైన మనిషి. ఆయన గురించి ఆయనకు ఒక మంచి ఉద్దేశం ఉంది, ఆయన గురించి ఒక మంచి ఉద్దేశం ఉంది. దేవుడి పిల్లలంటే మీరు ఏ కాలనీలో ఉన్నారో, ఏ కాలనీలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు, ఏ సొసైటీలో ఉన్నారు, ఏ సొసైటీలో ఉన్నారు, నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఇదే కదా క్రిస్టియన్ లైఫ్. ఇక మీరు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకు మధ్యలో ఒక సాక్ష్యం ఉండాలి. ఆయన క్రిస్తలు, ఆయన గొడవ చేయారు, ఆయన ప్రశాంతంగా ఉన్నారు, ఆయన ఎవరి మాటకి వెళ్ళారు, ఆయన సంఘంకి వెళ్తున్నారు వస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నారు, గొడవ చేయాలి. ఆయన క్రిస్టియన్స్ ఆయన ఒక సాక్ష్యం ఉండాలి. ఆయన అమ్మాయ ఆ గొడవ చేస్తే ఉంది, ఆ ఇల్లులో ఎప్పుడు రాత్రి పగలు గొడవ. నైట్ 10 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 1 o'clock వరకు సౌండ్ ఫైట్, హస్బెండ్ వైఫ్ ఫైట్, మార్నింగ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది, పిల్లలు ఫైట్, హస్బెండ్ ఫైట్. ఇదేనా సాక్ష్యం? దేవుడి పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడ ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం ఉండాలి. అప్పుడు ఆయనకు నీ మీద ఉన్న సాక్ష్యం బట్టి యేసుక్రీస్తు మీద ఒక మర్యాద వస్తుంది. నిన్ను బట్టి వాళ్ళు యేసుక్రీస్తుని ప్రేమించడానికి ఒక అవకాశం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి, బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్స్ పేరెంట్స్ ఆర్ గెటింగ్ రెస్పెక్ట్. పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకి మర్యాద వస్తుంది. ఇక్కడ ఉన్నారు అందరూ. తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళలేదు, తెలియదు, ఆయనకు తెలియదు. బట్ పిల్లలు మంచి చదివి ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ తీసుకుంటే
అందరూ ముందుకు ఆయన తల్లిదండ్రుల్ని పిలిచి ఆయన గౌరవం చేస్తారా లేదా? సన్మానిస్తారు కదా. ఆయన చదువులేదు, బట్ పిల్లలు నిమిత్తము ఎవరికి రెస్పెక్ట్ వస్తుంది? పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకి గౌరవం వస్తుంది. అరే ఆయన ఐఏఎస్ పాస్ చేశారు కదా, ఆయన తండ్రి ఆయనకి రిక్షా పుల్ చేశారా, ఆటో తోలుతారా, రోడ్డు మీద బండిలో కూరగాయ అమ్మేస్తారా? అది కాదు. పిల్లలు ఏం చేస్తున్న పెట్టి తల్లిదండ్రులకు మర్యాద. అర్థమవుతుందా? జసింగ్ అరే ఆయన కొడుకే కదా టాప్ వచ్చారు స్కూల్లో. ఎవరికి మరి తల్లిదండ్రికి మర్యాద ఎవరి ద్వారా వస్తుంది? పిల్లలకు. ఇప్పుడు నీ దేవుడి పిల్లలే లేదా? ఇప్పుడు దేవుడికి మర్యాద రావాలంటే ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు గొప్ప దైవము, అది అందరూ తెలుసు. బట్ ఆయనకి మర్యాద కావాలంటే యేసుక్రీస్తు పిల్లలు ఎలాంటి జీవిస్తున్నారని. ఈ మొత్తం అపార్ట్మెంట్ లో ఒక 2-3 క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండొచ్చు. దే ఆర్ వాచింగ్ వెరీ క్లోజ్లీ. వాళ్ళు మిమ్మల్ని దగ్గర నుండి గమనిస్తారు. ఆమేన్. హౌ యు ఆర్ టాకింగ్, నీవు ఎలా మాట్లాడుతున్నావు, హౌ యువర్ చిల్డ్రన్స్ ఆర్ టాకింగ్, నీ పిల్లలు ఎలా మాట్లాడుతున్నావు, వాట్ ఈస్ యువర్ బిహేవియర్, నీ ప్రవర్తన ఎలా ఉంది. ఇంటికి వచ్చి 2 రోజులనే పార్కింగ్ కోసం గొడవ వేసి కట్టి తీసుకొని వెళ్ళిపోతే, ఒక స్కూటర్ పార్కింగ్ కోసం నాన్న నా చూద్దాం, నా పెద్ద రౌడీ నీకు తెలుసా, నా సికింద్రాబాద్ లో వచ్చిన వాడు, ఒక పార్కింగ్ కోసం మొత్తం కాలనీలో గొడవ చేసి వస్తే నీ ద్వారా దేవుడు నా మహిమపడుతుందా? అర్థమవుతుందా? మీరు ఏ వీధి మీద వెళ్తారో, ఇప్పుడు ఎలీషా వీధి మీద వెళ్తారు కదా, వెళ్తే ఉంటారు కదా, ఆ ఊర్లో షునేమి పట్టణం మీద కూడా వెళ్తున్నాడు కదా. ఆ అమ్మాయి ఎలీషాలో మాట్లాడలేదు, ఎలీషా ఆ అమ్మాయి మాట్లాడలేదు. బట్ ఆ అమ్మాయికి తెలుసు ఈ వ్యక్తి పరిశుద్ధ వ్యక్తి, ఈ వ్యక్తి పరిశుద్ధమైన వ్యక్తి. ఒకవేళ ఎలీషా ఆ రోడ్లో వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి గురించి ఎలాంటి చూస్తే ఉంటే నాకు అర్థమవుతా చెప్తానండి. పోతుంటే రోజు ఆవిడ ఆ పట్టణం మీద కూడా వెళ్ళేటప్పుడు షునేమి అనే స్త్రీ గురించి చూస్తుంటే అట్లా ఉండేది. ఆవిడ అలా అనుకునేదా? ఆ పట్టణంలో వెళ్ళినప్పుడు అన్ని ఆ అమ్మాయిని ఒకసారి సైడ్ ఐజ్లు చూస్తుంటే, స్త్రీలకు ఒక 6th సెన్స్ ఉంది తెలుసా? సిస్టర్స్ హ్యావ్ 6th సెన్స్. సహోదరులకి ఒక 6వ ఇంద్రియం ఉంది. The mans don't have that. ఆ మనిషికి అలా లేదు, మళ్ళా పురుషులకు లేదా ఆ సెన్స్. They stand in the bus. వాళ్ళు బస్సులో నుంచుంటారు In the other side. ఒకవైపున. But they know వాళ్ళకి తెలుసు how many eyes are watching. వారిని ఎన్ని కళ్ళు గమనిస్తున్నాయని వాళ్ళకి తెలుసు, ఎంతమంది వాళ్ళని చూస్తున్నారని అని తెలుసు. వాళ్ళకి తెలుసు. They work in a kitchen. వాళ్ళు వంటగదిలో పని చేస్తా But ఉంటారు. you sit in a sofa. నువ్వు సోఫాలో కూర్చుంటావు. She knows ఆమెకు తెలుసు where that guy is watching. ఈ అబ్బాయి ఎటువైపు చూస్తున్నాడు అనేది కూడా ఆవిడ కిచెన్ లో ఉండి నీకు గమనించగలదు. ఉందా లేదా సిస్టర్స్? ఉన్నారా లేదు సహోదరులకు? ఉన్నా. ఆయన తెలుసు, ఆయన తెలుసు somebody is looking me. నా వైపు ఎవరో చూస్తున్నారు, నన్ను ఎవరో చూస్తున్నారు. ఆయన మంచిగా ఉంటే త్వరగా ఏం చేస్తారు? ఫుల్ కవర్ చేస్తారు. ఆయన మంచి వ్యక్తి అంటే శరీరం మొత్తాన్ని కవర్ చేసుకుంటారు. చెడ్డ వ్యక్తి అంటే చెడ్డ వ్యక్తి అయితే ఓకే ఇది చూడండి. సో ద ఉమెన్ హ్యావ్ వన్ స్పెషల్ హై. స్త్రీకి ఒక ప్రత్యేకమైన కన్ను ఉంది. ఆమేన్. It is a gifted. It is a God gifted only. దేవుడు వాళ్ళకి బహుమానంగా ఇచ్చాడు అది. Even they are not watching that person also, they are knowing that that person is watching correctly or not correctly. ఒకవేళ వాళ్ళు చూసినా కూడా అతను మంచి ఉద్దేశంతో చూస్తున్నాడా చెడ్డ ఉద్దేశంతో చూస్తున్నాడని వాళ్ళు స్త్రీలు గ్రహించగలరు. Amen. Many times if you bring any brother or any friends to your house, you say my friend is a very good friend. నీవు చాలా మంది నీ సహోదరుల్ని నీ స్నేహితుల్ని ఇంటికి తీసుకొస్తావు. నువ్వేం చెప్తావు? నా స్నేహితుడు చాలా మంచివాడని సాక్ష్యం ఇస్తావు. నీకు ఆ మంచిగా కనపడతారు, అతను నీకు మంచిగానే కనపడతాడు. బట్ సమ్ టైమ్స్ యువర్ వైఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్ సేయింగ్, కొన్నిసార్లు నీ యొక్క భార్య నీ పిల్లలు చెప్తారు నో ఈస్ నాట్ ఎ రైట్ గై, అతను మంచి వ్యక్తి కాదని చెప్తారు. ఆయన చూపు బాగలేదు, ఆయన చూపు బాగాలేదు, ఆయన చూపు బాగలేదన్న విషయం నీకు తెలియదు. ఆయన చూపు బాగాలేదన్న సంగతి నీకు తెలియదు. ఎవరికి తెలుసు? నీ భార్యకి నీ పిల్లలకు తెలుసు.
The women have that sense. స్త్రీకి ఆ యొక్క ప్రత్యేకమైన దృష్టి ఉంది. So this woman also, ఈ స్త్రీ కూడా seeing Elisha prophet ఎలీషా ప్రవక్తని గమనిస్తూ ఉన్నది. going and coming on the street. ఆ పోతూ వస్తూ ఆ వీధుల్లో గుండా పోతూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు ఆమె ఆ గమనిస్తుంది. వీధిలో చాలా మంది ఇల్లు ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ఆ ఇళ్లలో చాలా మంది ప్రార్థన కూడాలు జరుగుతున్నాయి. Amen. So she also have the wish. ఆవిడ కూడా ఒక కోరిక ఉంది. I also want that man to come to my house. ఆ వ్యక్తి మా ఇంటికి వస్తే బాగుండు అని ఈవిడ కూడా కోరుకుంటుంది. ఈ రోజు జరిగిన మీటింగ్ కూడా అలాంటిదే జరిగింది కదా. ఈ రోజు జరిగిన మీటింగ్ కూడా అలాంటిదే కదా. ఎక్కడో మీటింగ్ జరిగింది, ఎక్కడో మీటింగ్ జరిగింది. నా ఇల్లుకి కూడా మా ఇంటికి దేవుడి కూడా వాక్యం వస్తే, దేవుని వాక్యం నా ఇంటికి వస్తే. Amen. So you invited. ఆవిడ అతను ఆహ్వానించబడ్డాడు. So the woman, so our life should be a witness life. So through us, Jesus Christ get respect. మన జీవితం కూడా ఎలా ఉండాలంటే ఒక సాక్ష్యార్థమైన జీవితంగా ఉండాలి. మన సాక్ష్యం ద్వారా, మన జీవితం ద్వారా యేసుక్రీస్తుకి మహిమ రావాలి. నాతో చాలా మంది యువనస్తులు మీటింగ్ వచ్చినవాడు, నాతో చాలా మంది నాతో మీటింగ్ వస్తున్నవాడు. నాతో పాస్టర్ గారితో కూడా చాలా మంది మీటింగ్స్ కి వస్తున్నారు యవనస్తులు. That time I tell that young brothers, నేను ఆ యవనస్తులు చెప్తున్నాను, ఆ సమయంలో చెప్తాను. అక్కడ మీటింగ్ వచ్చినప్పుడు, అక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అక్కడ చూడకూడదు, అమ్మాయిని చూడకూడదు, ఇంటికి వచ్చి అమ్మాయిని చూడకూడదు. అమ్మాయిలు నిన్ను చూస్తే కూడా, అమ్మాయిలు నిన్ను చూస్తే కూడా బైబిల్ చూడాలి, నువ్వు బైబిల్ చూడాలి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ప్రీచింగ్. మనం బోధించడానికి వెళ్తున్నాం. నీ ద్వారా యేసుక్రీస్తు నామము చెడ్డ పేరు రాకూడదు. సో అమ్మాయిలు చూస్తారు, అమ్మాయిలు చూస్తారు, నీ చూడకూడదు, నువ్వు చూడకూడదు. అర్థమైందా? సో హియర్ ఎలీషా, ఇక్కడ ఎలీషా ప్రవక్త హావ్ ఎ గుడ్ విట్నెస్ మై బ్రదర్. ఆయనకి ఒక మంచి సాక్ష్యం ఉన్నది. ఆమేన్. సో నెక్స్ట్ వర్స్ సిస్టర్, కెన్ యు రీడ్ ఇట్? తర్వాత వచ్చిన చదవండి. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదుము. అతడు మన ఎదుకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. హల్లెలూయా. The woman, ఆ స్త్రీ have that much respect to the prophet. ఆ యొక్క ప్రవక్త అంటే అంత మర్యాద కలిగి ఉంది. ఆ షునేమి రాజు First she invited for the food. మొట్టమొదటిసారిగా ఆవిడ ప్రవక్తని భోజనానికి ఆహ్వానించింది. ఆమె ఉన్నారా? అందరూ ఇక్కడ ఉన్నారా? Now she is telling her husband, ఇప్పుడు ఆవిడ తన భర్తతో చెప్తుంది, we construct one room. ఆయన కోసం ఒక గదిని మన పైన కడదాం. గది ఆల్రెడీ లేదు అక్కడ, అక్కడ గది లేదు ఇంతకు ముందు. ఏదో ఆయన దగ్గర ఒక 4 బెడ్రూమ్ ఉందని ఒక బెడ్రూమ్ ఇచ్చేస్తాను అలాంటి కాదు. 4 గదులు ఉన్నాయి, ఒక గది ఇద్దామని అలా అనుకోవట్లే ఆవిడ. ఎప్పుడు వస్తారో ఆ రూమ్ లో పడుకున్నారు, ఎప్పుడు వచ్చినా ఆ బెడ్రూమ్ లో పడుకుంటారు. she is saying that ఆవిడ ఏం చెప్తుందంటే, construct, ఆవిడ ఒక గది నిర్మిద్దాం. ఇది తెలుగులో అదే ఉంది కదా. We are not going to give our own things. మనము మనకు సంబంధించిన ఇద్దామని అంటుంది ఆవిడ. We construct, ఆయన ఒక గది కడదాం ఆయన కోసం. we dedicate, దాన్ని అంకితం చేద్దాం ఆయన కోసమే. ఆయన కోసమే. ఆయన ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వచ్చినా అప్పుడు ఆయన అక్కడ పడుకుంటారు, ఆయన అక్కడ పడుకుంటాడు, రెస్ట్ తీసుకుంటారు, విశ్రాంతి తీసుకుంటాడు. సో we going to construct a room for him. మనము పోయి ఒక గది కడదాం, ఆయన కోసం నిర్మిద్దాం. What a wonderful thought. అసలు ఎంత అద్భుతమైన ఆలోచన అది. నీ దగ్గర ఏ ఉందో అది దిగడం వెరీ ఈజీ. నీ దగ్గర ఉన్నది ఇవ్వటం చాలా తేలిక. నీ దగ్గర ఏదో కొంచెం ఉంది, నీ దగ్గర you are giving to God. నువ్వు దేవునికి ఇస్తున్నావు. But this woman is ఇక్కడ ఈ స్త్రీ not like that. అదే అలా కాదు. She is specially preparing for God. ప్రత్యేకంగా ఏదో సిద్ధపడుతుంది ఆ ప్రవక్త కోసం, ఏదో చేద్దాం మన దేవుని కోసం. Hallelujah. So this is a very good offering, very good invitation of God. ఇది దేవునికి ఒక ప్రత్యేకమైన ఆహ్వానం లాగా ఉన్నది, మంచి ఆహ్వానం ఇది. And not only room, ఒక గదే కాదు, she wants to put a bed, అక్కడ ఒక మంచము, one table, ఒక టేబుల్, stool, ఒక స్టూల్, candlestick, అక్కడ దీపస్తంభము, everything. ప్రతిది సమస్తము. 11th verse. 11వ వచనం. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. One day after construction గది కడతం అయిపోయిన తర్వాత ఒక రోజు he came ఆయన వచ్చాడు. and he laid there
He laid down. ఆయన పడుకున్నాడు అక్కడ ఆయన. Amen. ఆమేన్. And one of the assistant of Elisha, his name is Gehazi. అక్కడ అతనికి పరిచర్య చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు గెహాజీ. Amen. ఆమేన్. ఎలీషా పరిచారకుడు. And read verse 12, sister. 12 వచ్చింది. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమి రాణిని పిలువమనగా వాడు ఆమెను పిలిచేను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు నీవు ఇంకా శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి. నీకు నేనేమి చేయలేను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నాననేను. Actually, Elisha one day asking, this woman is doing this much for me. ఒక రోజు ప్రవక్త అయిన ఎలీషా అంటున్నాడు, అసలు ఈ స్త్రీ మన కోసం నా కోసం ఇంతగా శ్రమ ఒక రూమ్ కట్టింది, ఇలాంటి రెస్పెక్ట్ ఇస్తుంది, మంచి గౌరవం ఇస్తుంది. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ హర్. నేను ఏదైనా ఆ స్త్రీ కోసం చేయాలనుకుంటున్నాను. సో ఆయన పిలిచి అడుగుతారు, అడుగుతున్నారు, అమ్మా నీకు ఏం కావాలి, నీకేం కావాలి? ఒకవేళ నీ అక్కడ ఉంటే ఏం చెప్తారు? మీరే అక్కడ ఉన్నారనుకుని ఏం చెప్తారు? అయ్యా ఈ సమయం కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఏ రోజు అడగపోతారని నా మొత్తం భారం అన్ని నీకు చెప్పేస్తాను, నా మొత్తం బాధ చెప్పేస్తాను, ఈ రోజు కోసమే నా వెయిట్ చేస్తున్నాను అయ్యా, ఇలాంటి సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా భర్త మంచివాడు కాదు, నన్ను కొడతారు, తాగుతారు, ఇంటి ప్రాబ్లం అన్ని చెప్పేస్తారు కదా. అంతే కదా, సమస్యలన్నీ చెప్తారు కదా. అవర్ సిస్టర్స్ ఆర్ దట్ మచ్ ఎమోషనల్. మన స్త్రీలు ఎంతగా ఎమోషనల్ అంటే భావోద్వేగం కలిగిన వాళ్ళు. If anyone ask anything, ఎవరైనా వాళ్ళు ఏదైనా అడిగితే they gave their life చరిత్రం లైఫ్ స్టోరీ, వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం చెప్తారు. ఏం చెప్పాలయ్యా, కొడతారు, రాత్రులు కొడతారు, తాగి వస్తారు. బట్ దిస్ ఉమెన్, ఇక్కడ ఈ స్త్రీ నాట్ ఓపెన్ ద మౌత్. ఆవిడ నోరు తెరవట్లా. మై ప్రీసియస్ సిస్టర్స్, నా ప్రియమైన సహోదరులు, ఎప్పుడు కూడా నీ ఇల్లు ప్రాబ్లం ని ఎవరికి చెప్పకూడదు, నీ ఇంటి సమస్యలు ఎవరికి చెప్పకూడదు. ఆమె ఆ సమస్య విన్న వ్యక్తి మంచివాడా చెడ్డవాడా తెలియదు. ఆ సమస్య విన్న వ్యక్తి మంచివాడా చెడ్డవాడా నీకు తెలియదు. ఆయన అడ్వాంటేజ్ తీసుకుంటారు, దాన్ని అవకాశంగా తీసుకుంటాడు. నీ భర్త నిన్ను కొడతారో ఏం చేస్తారో అది నీకు భర్తకు ఉన్న విషయం. నీ భర్త నిన్ను కొడతాడు, అది మీ కుటుంబ సమస్యలు మీ మధ్యనే ఉండాలి వ్యవహారం. ఇప్పుడు ఆ మాట అన్ని నేను వేరొక వ్యక్తి చెప్పినప్పుడు అనే చెప్తారు, ఎంత బాధపడుతున్నారా, పడుకోండి. ఎక్కడ ఎవరు మీరు? నీ భర్త నిన్ను కొడతారా, ఎంత చెడ్డ వ్యక్తి. అప్పుడు ఏనాదు నీ భర్త మీద ఉన్న మర్యాద పోయి ఆయన మీద ఒక మర్యాద వస్తుంది, అప్పుడు అక్కడ తప్పు జరుగుతుంది. అర్థమవుతుందా? సో నీ ఇంటిలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటే, ఏ ప్రాబ్లం ఉంటే, ఏ సమస్యలు ఉన్నా కూడా అది థర్డ్ పర్సన్ కు చెప్పకూడదు, మూడో వ్యక్తికి చెప్పకూడదు. అర్థమవుతుందా? ఈ మాట సిస్టర్ కూడా, ఈ మాట బ్రదర్, ఈ మాట సహోదరులకే కాదు సహోదరులకు కూడా. సహోదరు కూడా చెప్తున్నారు కదండి, సహోదరు కూడా అలానే చెప్తారు. మై వైఫ్ ఇస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఓ నా భార్య నా గురించి శ్రద్ధ వహించట్లా, నన్ను పట్టించుకోవట్లా నా భార్య. షీ డోంట్ హావ్ టైం ఫర్ మీ. అయ్యో ఆవిడకి సమయం లేదు నా గురించి పట్టించుకోవడానికి. ఐఎమ్ ఫీలింగ్ అలోన్. నేను ఒంటరిగా బాధపడుతున్నాను. అప్పుడు నీ ఆఫీస్ లో పని చేసిన అమ్మాయి చేసింది, చెప్తుంది, ఎందుకు అలోన్, నాకు కూడా తోడే ఉంటానని. అర్థమవుతుందా? సో భర్త భార్య రిలేషన్షిప్ ఇస్ అ వెరీ వెరీ బ్లెస్డ్ రిలేషన్షిప్ ఇన్ ద బైబుల్. భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదంటే అది నిజంగా ఆశీర్వదించబడిన సంబంధం అయ్యింది. ఆమేన్. అది థర్డ్ వ్యక్తికి ఎప్పుడు, మూడో వ్యక్తికి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు, చెప్పకూడదు. హల్లెలూయా. నీ భర్త గురించి మంచి మాట్లాడాలి. ఆయన ఏ చెడ్డ వ్యక్తి ఉంటే కూడా బయట ఉన్న వాళ్ళకి మాట్లాడినప్పుడు ఆయన గురించి మంచి సాక్ష్యం తీయాలి.
భార్య ఎన్ని గొడవ చేసినా కూడా నీకు భోజనం పెట్టలేకపోతే కూడా బిర్యానీ తిన్నానని చెప్పాలి. ఏం తిన్నారంటే చాలా మంది ఉన్నారు, నా వైఫ్ కు వంట చేసి తెలియదు బ్రదర్, అంతకుముందు చెప్తారా లేదా? నీ భార్య మంచి చేస్తుంది, నా భార్యకు తెలియదు, అది అపమానం. ఆమె బైబిల్ చెప్తుంది నీ భార్య నీ శరీరంలో ఒక భాగం. మీరు చెప్తున్నారా నాకు ఈ కై మాత్రం ఇష్టం లేదు, ఈ చేత ఇష్టము, ఈ చే నాకు ఇష్టం చెప్పగలరా? నీ భార్య నీ శరీరంలో ఒక భాగము, ఆయన అవమానం చేయగలరా? నీ భర్త నీ శరీరంలో ఒక భాగము, ఆయన అవమానం చేయగలరా? చెప్పండి, నువ్వు అవమానించగలరా? ఆమేన్. సో ఎలీషా ఆస్కింగ్ దట్ వుమన్, అమ్మా డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, టెల్ మీ. ఆ ఎలీషా అడుగుతున్నాడు ఆ షునేమి రాయల్ని, అమ్మా నీకేమైనా సమస్య ఉంటే నాకు చెప్పు. ఆ అమ్మ ఏదో చెప్పిందా? చదవండి. ఎలీషా ఆమె నేను ఏమి చేయకూడదునని వారిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు. అది ముందుకు వస్తుంది, ఆయన అడుగుతా కదా అమ్మాయిని ముందు 13 అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేను ఏమి చేయవలేను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవల్లని కోరుచుదావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజంలో కాపురం ఉన్నానెను. ఎలీషా డైరెక్ట్ గా కూడా అమ్మాయి దగ్గర మాట్లాడలేదు, ఎలీషా నేరుగా ఆ స్త్రీతో మాట్లాడుతున్నా. వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. చూడండి అసలు ఆ గొప్ప దైవజనుడి గుణ లక్షణం చూడండి. షీ ఈస్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ద ఉమెన్స్. ఆయన డైరెక్ట్ నేరుగా ఆ స్త్రీతో మాట్లాడతలా. ఇస్ అ వెరీ గాడ్లీ క్యారెక్టర్. అది నిజంగా దైవ లక్షణం. అది ఈరోజు చాలా మంది ఉన్నారు, ఎవరైనా ఇంటికి వెళ్తే బ్రదర్తో తక్కువ మాట్లాడతారు, సిస్టర్ దగ్గర ఎక్కువ మాట్లాడతారు. సిస్టర్ ఆ ఫిష్ కర్రీ ఎలాంటి చేయించారు చెప్పండి, సిస్టర్స్ అనే మాట్లాడుతున్నారు. బైబిల్లో ఒక్కొక్క వాక్యములు ఒక్కొక్క లెసన్, ఒక్కొక్క లైన్ లో ఒక లెసన్ ఉంది కదా బైబిల్. ఆమేన్. ఎలీషా ఎవరి దగ్గర మాట్లాడతారు? గెహాజీ నీ అడగు, నువ్వు అడిగిపోయి. ఆ అమ్మాయి అక్కడే నిలబడి ఉంది, అక్కడే ఉంది, బట్ ఎవరు అడుగుతారు? గెహాజీ అడుగుతున్నాడు. సిస్టర్ ఎలీషా ఆమె నేను ఏమి చేయకూడదని వారిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. She never opened her mouth and asked, I don't have a child. ఆమె నోరు తెరిచి అడగటలేదు నా కుమారుడు లేడని. It was watched by Gehazi that there's no children in the house. అక్కడ గెహాజీ అనేవాడు గమనించాడు ఆ ఇంట్లో పిల్లలు లేరన్న సంగతి. ఏ వీటిలో ఏ ప్రాబ్లం అయినా పని మనిషికి తెలుసు, పని మనిషికి తెలుసు సమస్య ఏంటి ఆ ఇంట్లో. ఇదే కదా, ఒక ఇంట్లో ఏ ప్రాబ్లం అయినా అడగాలంటే ఆ ఇంట్లో వేల చేసిన పని మనిషి అడగండి. ఆయన భార్య భర్త బాగానే ఉన్నారా, ఆయన రిలేషన్షిప్ ఎలాంటి ఉంది, ఆయన గొడవ చేస్తారా, ఆయన తాగుతారా, ఇదన్నీ సీక్రెట్ ఎవరు తెలుసు? పని మనిషికి తెలుసు. ఇక్కడ కూడా పని మనిషి ఎవరు? గెహాజీ. ఎలియా అక్కడ వచ్చారు, తిన్నారు, పడుకున్నారు. ఎలీషాకు తెలీదు, బట్ పని మనుషులకు అక్కడ పిల్లలు లేదు, ఆయన హస్బెండ్ ముసలివాడు, ఫుల్ డీటెయిల్స్ తెలుసు. అర్థమవుతుందా? ఎస్, చదవండి. ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడు అయిన నా ఏలినవాడా అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దనేను. యాక్చువల్లీ బ్రదర్, షీ ఇన్వైటెడ్ ఎలీషా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఆవిడ ఎలీషాని ఎందుకు ఆహ్వానించిందంటే అక్కడ ఎలీషా దగ్గర నుంచి ఏమి కోరుకోవట్లే ఆవిడ. అవర్ భక్తి షుడ్ బి లైక్ దట్ విత్ జీసస్ క్రైస్ట్. మన భక్తి కూడా అలానే ఉండాలి. యేసుక్రీస్తుకు నాను చేస్తే ఆయన నాకు ఈ చేస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్.
దట్స్ నాట్ భక్తి. అది భక్తి కాదు. విశ్వాసం అంటే అన్ఎక్స్పెక్టెడ్ లవ్, అంటే ఊహించని ప్రేమ. ఆమేన్. ఇన్ బైబిల్లో the three persons are there, Shadrach, Meshach, Abednego. షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. What they said, anyone can say? వారు ఏం చెప్పారు? ఎవరైనా చెప్పగలరా మీరు? ఎవరైనా? అందరూ క్రిస్టియన్సే కదా. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా They are going to put them in a fire. వారిని అగ్నిగుండంలో పడవేయబోతున్నారు. They are not saying that if God saved me, then only God. వారు ఇలా చెప్పరా, ఒకవేళ దేవుడు మమ్మల్ని కాపాడితే మేము దేవుడిని ఆరాధిస్తామని చెప్పరా. If God save me or not save me, దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా ఆయన దేవుడే. ఆయన దేవుడే. This is not an expectation love. ఇది ఎదురు చూసే ప్రేమ కాదు, ఊహించిన ప్రేమ కాదు, ఎదురు చూడలా. But the today's generation, ఈ రోజు తరము, ఈ తరము the human's mindset is, మానవుని యొక్క మైండ్ ఎలా ఉంది అంటే, if I do this, నేను కనుక ఇది చేస్తే what will I gain from this? దీన్ని చేసిన వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? ఎవ్రీ చిన్న పనిలో హ్యూమన్ మైండ్ అలాంటి అయిపోయింది. నాకు ఏ లాభము? ప్రతి దాంట్లో వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అసలు మాకు వచ్చే లాభం ఏంటి? నన్ను ఎవరికేసి ఒక హెల్ప్ చేస్తే, నేను ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తే నాకు ఏ లాభం? నాకేం లాభం? అలాంటి పరిస్థితులు ఈ జనరేషన్ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఈ తరం ఉన్నప్పుడు భక్తి కూడా అలాంటివే మారిపోయింది. భక్తి కూడా అలానే మారిపోతుంది. నా దేవుడి కోసం ఏదో చేస్తాను, సో దేవుడు నా కోసం ఏం చేస్తా? ఏదో ఒక ఎక్స్పెక్టేషన్, ఊహించటం. ఇది చేస్తే నాకు ఇది వస్తుంది. నవడేస్ ఈ రోజుల్లో హస్బెండ్ వైఫ్ లవ్ ఆల్సో విత్ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ. భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ కూడా ఊహిస్తున్నారు వాళ్ళు. ఇది చేస్తే నాకేమొస్తుంది అట్లా. నౌ దే ఆర్ ప్లానింగ్ ఎ మ్యారేజ్ విత్ ఎక్స్పెక్టేషన్. మనం ఒక పెళ్లి చేస్తున్నాం, ఏది ఊహించి పెళ్లి చేస్తున్నాం. ఆ అమ్మాయి ఎంటెక్, నాను ఎంటెక్ కలిస్తే కెనడా వెళ్ళొచ్చు. అక్కడ కెనడాలో చాలా ఇల్లు రెంట్. అప్పుడు నాను ఒక పని చేసుకుంటే నాను ఇల్లు చూసుకుంటాను, ఆయన ఇన్కమ్ లో ఒక ఇంటి రెంట్ అయిపోతుంది. ప్రేమ ఏమీ లేదు, ఫుల్ ఫ్యామిలీ ప్లానింగ్. అక్కడ ప్రేమ అంటే ఏమి లేదు, ఒక కుటుంబ ప్రణాళిక. అర్థమవుతుందా? They are not looking that girl is a good girl or a faithful girl or family back. No. అన్ని బిజినెస్ మైండ్. అంటే వాళ్ళు ఎలా చూస్తారు, అయ్యో ఆ యొక్క స్త్రీ భయభక్తి కలిగిన స్త్రీ, ఆ కుటుంబం చాలా మంచి కుటుంబము, ఆ తల్లిదండ్రులు భయభక్తి కలిగిన వాళ్ళు. కెనడాలో గ్రీన్ కార్డ్ ఉంది. ఒకవేళ నాన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ అమ్మాయికి 10 పెళ్లి, ఆయన కూడా పర్వాలేదు, ఈయనకి గ్రీన్ కార్డ్ కావాలి. ఆ అమ్మాయి గ్రీన్ కార్డ్ ఉంది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేస్తే నాకు కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. మరి పెళ్లి లేని పర్వాలా, ఆ అమ్మాయికి ఇంత ముందు ఆయనకి ఏం ప్రాబ్లం? నువ్వు ఎక్కడైనా వెళ్ళు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆయన నాన్నకు ఆయన ఒకే కూతురు, 2 ఇల్లు ఉంది, కొంచెం పొలంలో ఉంది. అమ్మాయి చెట్ట అమ్మాయే, బట్ నో ప్రాబ్లం, అది ఒక పక్కన పెట్టండి. సెటిల్ అయిపోతాను కదా, లైఫ్ సెటిల్ అయిపోయింది కదా. సో ఎవ్రీథింగ్ ఇన్ ద బిజినెస్ మైండ్, ప్రతిదీ కూడా డబ్బు రూపంలో ఉన్నది, వ్యాపారంగా. అదే మైండ్ సెట్ సంఘంలో కూడా, అదే వ్యాపార దృక్పథం సంఘానికి వచ్చింది. ఇప్పుడు 10 రూపాయలు కానిక పెట్టినప్పుడు పెడతాను, దేవుడు ఇస్తారు. దేవుడు తెలుసు. 10 రూపాయలు పెట్టి ఒకరోజు నా కొడుకు ఐజక్ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక పని చేశారు. ఆయన నాతో మీటింగ్ వచ్చారు. సో వన్ బ్రదర్ గేవ్ హిమ్ 500 రూపీస్. ఒక సహోదరుడు 500 రూపాయలు ఇచ్చాడు. సో మార్నింగ్ ఎవ్రీ టేకింగ్ ఆఫరింగ్, మధ్యాహ్నం కానుకలు పడతాము. ఈ టర్న్ కేమ్, ఆయన వేయాల్సిన సమయం వచ్చింది. సో ఆయన లుక్ హియర్ అండ్ దేర్, అటు ఇటు చూస్తున్నాడు. సో took that 500 rupees and put it in an offering box. 500 తీసుకొని దాంట్లో బాక్స్ కానుకలు పెట్టి వేసాడు. And after the meeting he said, ఆ మీటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, upon 500 పెట్టేశారు. I said, good, God will give you. నేను 500 కానుక ఇచ్చాను. Whatever he give you, God
నువ్వు ఏదైతే దేవునికి ఇస్తావో God will give you back. దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. ఈవినింగ్ మీటింగ్ వచ్చింది, సాయంకాలం కూటం వచ్చింది. ఆయన ముందుకు ఒక బ్రదర్ ఆయనకు 1000 రూపీస్ ఇచ్చారు. ఆయనకు ఒక సహోదరుడు 1000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు నీకు విశ్వాసం వచ్చింది, నా దేవుడికి 500 ఇచ్చాను, దేవుడు ఇప్పుడు చెప్తాను విశ్వాసం వచ్చింది, దేవుడికి 500 ఇచ్చాను, దేవుడు నాకు 1000 ఇచ్చారు, దేవుడు నాకు 1000 ఇచ్చాడు. సాయంకాలం మీటింగ్ లో ఆఫరింగ్ వచ్చింది, సాయంకాలం మీటింగ్ మళ్ళా కానుకలు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఐడియా వస్తుందంటే 500 పెట్టాలని 1000 వచ్చింది. మార్నింగ్ చేసింది సిన్సియర్ ఆఫరింగ్. మా ఉదయం చేసింది ఎట్లా చాలా నిజాయితీగా చేశారు. ఎందుకంటే ఆయనకి 1000 రాపోతున్న విషయం తెలియదు. 1000 వచ్చిందన్న సంగతి ఆయన తెలియదు. 1000 రూపాయలు ఏముందో దేవుడి కోసం ఇచ్చేసారు, ఆ దేవుడి కోసం ఇచ్చేసారు. దట్ ఇస్ ఫెయిత్. అది విశ్వాసం. ఎక్స్పెక్ట్ చేయలేదు 1000 రూపీస్ రాపోవడం విషయం ఆయన తెలియదు, ఊహించరా 1000 రూపాయలు వస్తాయన్న సంగతి. మార్నింగ్ చేసింది సిన్సియర్ ఆఫరింగ్, ఉదయం చేసింది నిజాయితీగా కానుకిచ్చాడు, అది దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఈవినింగ్ బిజినెస్ రాత్రికి వచ్చేదానికి అది వ్యాపారం అయిపోయింది. 500 పెట్టాను 1000 వచ్చింది. 500 పెడితే 500 కానుకేస్తే 1000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు 1000 పెడితే ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తే దేవుడు 2000 ఇస్తారు. దేవుడు 2000 ఇస్తాడు. చెప్పి 1000 పెట్టేశారు, దేవుడు 1000 రూపాయలు కానుకిచ్చాడు, 2000 రాలేదు. 2000 రాదు. ఇప్పుడు డిఫరెంట్ అర్థమవుతుందా నీకు? ఆ తేడా వ్యత్యాసం అర్థమవుతుందా? మార్నింగ్ ఆయన దేవుడి కోసం కానుక చేసినప్పుడు, మార్నింగ్ ఉదయం కానుక పెట్టి ఇచ్చినప్పుడు వితౌట్ ఎక్స్పెక్టేషన్, అది ఏం ఆశించకుండా ఇచ్చాడు. ఆ టైంలో దేవుడు నాకు 100,000 ఇస్తే దిగిపోతానని తెలియదు ఆయనకు. దేవుడు 1 రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇస్తాడన్న సంగతి ఆయన తెలియదు. సిన్సియర్ హార్ట్ ఈ డన్ ఫర్ గాడ్. నిజాయితీగా దేవునికి కానుక ఇచ్చాడు అతను. దట్ ఆఫరింగ్, ఆ కానుక గాడ్ బ్లెస్డ్, దేవుడు ఆశీర్వదించాడు. బట్ ఈవినింగ్ రాత్రి సమయంలో ఇంటెన్షన్లీ ఈస్ డూయింగ్, ఉద్దేశపూర్వకంగా ఇచ్చాడు. ఇఫ్ ఐ పుట్ 1000, ఒకవేళ నేను 500 ఇస్తే ఐ విల్ గెట్ 2000. ఇప్పుడు నేను 1000 రూపాయలు కానుకిస్తే నాకు 2000 This is వస్తాయి. not a faith, this is not a sincerity, this is a business. ఇది విశ్వాసం కాదు, నిజాయితీ కాదు, ఇది కేవలం వ్యాపారం. దేవుడి దగ్గర వ్యాపారం చేస్తే నీకు ఫెయిల్ అవ్వదు. దేవుడితో వ్యాపారం చేస్తే నువ్వు తప్పిపోతావు. ఆయన పెద్ద వ్యాపారి, ఆయన నీకన్నా పెద్ద వ్యాపారి. సో వెన్ యు కమ్ టు గాడ్, నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కమ్ విత్ ద సిన్సియర్ హార్ట్, నిజాయితీ కలిగిన హృదయంతో రావాలి. వాట్ ఎవర్ యు డూ ఫర్ గాడ్, ఏదైతే నువ్వు దేవునికి చేస్తున్నావో డోంట్ డూ విత్ ఎక్స్పెక్టేషన్స్. ఆశించి చేయొద్దు ఏది కూడా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? వై వి ఆర్ నాట్ గెట్ బ్లెస్సింగ్స్ నౌ? ఎందుకు మనకి ఆశీర్వాదాలు రావటం లేదు ఇప్పుడు? చాలా మంది ఆశీర్వదించబడుతున్నారు, చాలా మంది ఆశీర్వదించబడుతున్నారు. ద సేమ్ చర్చ్, అది ఇదే సంఘము. వన్ బిలీవర్ కమ్స్, ఒక విశ్వాసం వస్తాడు, బస్సులో వచ్చారు, ఆఫ్టర్ 6 months, 6 నెలల తర్వాత చర్చ్ లో అందరూ లడ్డు ఇస్తారు, చర్చిలో అందరికి లడ్డులు ఇస్తా ఉంటాడు. ఏమైంది బ్రదర్? ఏమైంది brother? దేవుడు నాకు ఒక స్కూటీ ఇచ్చారు brother. దేవుడు నాకు ఒక స్కూటీని ఇచ్చాడు, లడ్డు. ఆఫ్టర్ 6 months, 6 నెలల తర్వాత అనదర్ లడ్డు, ఇంకో లడ్డు ఇస్తాడు. ఏమైంది బ్రదర్? ఏమైంది brother? నేను ఒక దేవుడు నాకు పొలం ఇచ్చారు, పొలం, ల్యాండ్, ఒక పొలం కొనుక్కున్నాను. దేవుడి స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎవ్రీ 6 months ఒక లడ్డు వస్తుంది, ప్రతి 6 నెలలకు ఒక లడ్డు వస్తుంది. స్కూటర్ కార్ అయిపోయింది, స్కూటర్ కార్ అయిపోయింది, ఆ పొలం ఇల్లు అయిపోయింది, పొలం ఇల్లు అయిపోయింది. నీ చూస్తే ఉంటారు, నీ లడ్డు తింటే ఉంటారు, నువ్వు లడ్డు తింటూనే ఉంటారు. బట్ నీ జీవితంలో లడ్డు దియని సమయం రాలేదు. నీ జీవితంలో లడ్డు ఇచ్చే సమయం ఎప్పుడు రాలా. నీ కూడా ఆ సంఘంలోనే ఉన్నారు, నువ్వు కూడా ఆ సంఘంలోనే ఉన్నావు, బట్ ఆ ఆశీర్వాదం నీ ఇంటికి రాలేదు. ఆశీర్వాదం నీకు రావటం లేదు. నీ సైకిల్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా, ఇంకా మీరు సైకిల్ దొక్కుతూనే ఉన్నారు, సైకిల్ మీద వస్తున్నారు. నీ సైకిల్ పాత సైకిల్ అయిపోతే ఉంది, పాత సైకిల్ అయిపోతూనే ఉంది. ఆయన స్కూటర్ కార్కి వెళ్ళారు, స్కూటర్ నుంచి కార్కి వెళ్ళాడు, పొలం నుంచి ఇంటికి వెళ్ళారు, స్థలం నుంచి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఆశీర్వదించి పెడితే ఉంటారు. ఆయన ఆశీర్వదించబడుతున్నాడు. ద బోత్ ఆర్ ఇన్ సేమ్ చర్చ్, అందరూ కూడా అదే సంఘంలో ఉన్నారు, సేమ్ దేవుడిని వర్షిప్ చేస్తున్నారు, అదే దేవుని ఆరాధిస్తున్నారు. ఎందుకు ఒకరు ఆశీర్వాదం పొందుకుంటారు, ఒకరు ఆశీర్వాదం పొందుకోవట్లేదు? ఒకరు ఆశీర్వదించబడుతున్నారు, ఇంకొకరు ఆశీర్వదించబడతలేదు. దేవుడి పక్షపాతలా? దేవుడు పక్షవాత కాదు, ఆయన మంచి తండ్రి, ఆయన మంచి తండ్రి. ఆమేన్. ప్రాబ్లం ఏదంటే, సమస్య ఏంటంటే దట్ పర్సన్, ఆ వ్యక్తి వాట్ ఎవర్ డూయింగ్ ఫర్ గాడ్, ఏదైతే దేవునికి చేస్తున్నాడో ఈస్ డూయింగ్ విత్ ఫుల్ హార్ట్, అది నిష్పక్షపాతంగా హృదయపూర్వకంగా దేవునికి చేస్తాడు అతను. బట్ వాట్ ఎవర్ యూ డూ, నీవు ఏదైతే దేవునికి చేస్తున్నావు డూయింగ్ విత్ ఎక్స్పెక్టేషన్. నీవు ఆశించి దేవుని చేస్తున్నావు.
ఒకవేళ సంఘంలో ఒక చైర్ కుర్చీనిచ్చే కూడా కుర్చీ పిండికి పేరు పెడతారు. ప్రెసెంటెడ్ బై రామారెడ్డి. చాలా సంఘంలో చూశాను. ఫ్యాన్ కూడా పేరు, ఫ్యాన్ మధ్యలో ఫ్యామిలీ పేరు, డొనేటెడ్ బై, ఫ్యాన్ డొనేటెడ్ బై, కుర్చీ డొనేటెడ్ బై. ఆయన ఆశపడుతున్నాడు సంఘంలో ఆయన పేరు చెప్పాలి. ఈ రోజు మీటింగ్ తర్వాత, ఈ రోజు పోవడం తర్వాత ఆయన రామారెడ్డి గారు బిర్యానీ చేశారు, అందరూ తినే. అప్పుడు ఆయన ఒక గౌరవం, ఆయన పేరు ఫుల్ పిట్ మీద వచ్చింది. ఈ రోజు భోజనం ఎవరు పెడతారు? రామారెడ్డి, ఆయన ఫ్యామిలీ, ఆయన కుటుంబం. ఆయన పేరు ప్రస్తావన కోసం చేస్తున్నారు, ఆయన పేరు మహిమ కోసం కాదు. పేరు ప్రస్తావించాలని ఆయన చేస్తున్నారు. అర్థమవుతుందా? సో దట్ టైమ్ యు విల్ నాట్ గెట్ బ్లెస్సింగ్స్. ఆ సమయంలో నువ్వు ఆశీర్వదించబడవు. హల్లెలూయా. ఐ లెర్న్డ్ దిస్ ఇన్ మై లైఫ్. అది నేను నా జీవితంలో నేర్చుకున్నాను. ನಾನು క్రిస్టియన్ గా మారినప్పుడు, నేను క్రైస్తవుడిగా మారినప్పుడు ఒక కార్యం నేను నేర్పించుకుంటాను. ఒక కార్యం నేను నేర్చుకున్నాను, విషయం నేను నేర్చుకున్నాను. దేవుడి కోసం ఏం చేస్తే కూడా, నువ్వు దేవుడి కోసం ఏం చేసినా కూడా అది లెక్క పెట్టకూడదు. ఆ తప్పు నా లైఫ్ లో ఒకేసారి చేశాను. నా హృదయంలో పీస్ వెంట అవే ఫ్రమ్ మీ. నా హృదయం నుంచి శాంతి సమాధానం బయటికి వెళ్ళిపోయింది. ఒక బ్రదర్ అడగారని ఆ మీటింగ్ ఎన్ని ఖర్చు అయింది అని కూర్చి రాసి ఆయన ఇచ్చాను. ఒక బ్రదర్ అడిగాడు ఆ మీటింగ్ ఎంత ఖర్చు అయిందని, దానికి రాసి ఎప్పుడు రాశాను. దేవుడి కోసం ఏం చేస్తాను, ఎక్కడ వెళ్తాను, ఎన్ని చేస్తాను, ఏ డబ్బు నా దగ్గర ఉంది. దేవుడి కోసం మాత్రం ఎప్పుడు లెక్క పెట్టకూడదు. దేవుడికి ఎప్పుడు లెక్క పెట్టి ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు నీ కోసం లెక్క పెట్టి ఇవ్వడు కాబట్టి లెక్క మించిస్తాడు. ఆశించి దేవుడు నీకు లెక్క మడితే, నీ ఊపిరి కోసం లెక్క మడితే, ఒక సిలిండర్ ఎంత రేటు? ఆక్సిజన్ సిలిండర్ రేట్ ఎంత? మన కరోనా టైంలో తెలిసి దాని ఆక్సిజన్ సిలిండర్ 1 లక్ష కూడా పోయింది. ఆక్సిజన్ సిలిండర్ ఖరీదు ₹1,00,000. మినిమం 6,000, 6,000 కనీసం ఒక సిలిండర్. వన్ డే హౌ మెనీ సిలిండర్స్ కెన్ యూజ్? ఒక రోజుకి 4 సిలిండర్, 24,000, 24,000 మన ఆక్సిజన్ కి. ఖర్చు పెట్టండి క్యాల్కులేటర్ లో. 1 మంత్ కి ఎంత? 24 × 30, 24,000 × 30, 2,40,000 into 3, almost 7,20,000. 7,20,000 ఓన్లీ ఫర్ నీ ఊపిరి కోసం, గాలి పీల్చుకోవడానికి. ఇఫ్ గాడ్ కీప్ అకౌంట్, విల్ యూ పే ఇట్? దేవుడు కనుక ఆ లెక్క రాసి పెట్టాను, నువ్వు కట్టగలవా? గాడ్ నెవర్ సీన్ అకౌంట్ ఫర్ us. దేవుడు కూడా మన యొద్ద నుంచి లెక్క అడగటలేదు. సో యూ ఆల్సో డోంట్ కీప్ ఎనీ అకౌంట్ ఫర్ గాడ్. నీవు కూడా దేవునికి ఇచ్చే విషయంలో కూడా లెక్క రాసుకోవద్దు. నీకు ఆశీర్వాదం కావాలంటే, నాకు శాలరీ 50,000, నాకు జీతం 50,000, దశభాగం తీయాలా? దశభాగం తీయాలా? ఒక్క సైడ్ లో శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, సంతోషమే. వన్ సైడ్ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, సంతోషమే. ఒకవైపు జీతం పెరుగుతుంది, సంతోషమే. బట్ అదర్ సైడ్, వేరే వైపు జీవితం పెరుగుతుంది, బట్ అది డైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. జీతంతో పాటు దశభాగం కూడా పెరుగుతుంది కదా. 50,000 ఉన్నప్పుడు 5,000, ఇప్పుడు 60 అయిన తర్వాత 6,000. 6,000 into 12, 6,000 × 12, 72,000, 72,000. 72,000 లో 1 తోలా స్వర్ణం వస్తుంది, 1 తులం బంగారం వస్తుంది. ఎవ్రీ ఇయర్ వి గెట్ 1 తోలా. ప్రతి సంవత్సరం 1 తులం బంగారం కొంటే, అప్పుడు నా పిల్ల ఇప్పుడు 5 years, ఇప్పుడు నా పిల్లకి 5 సంవత్సరాలు. ఆయన 18 years కు వచ్చినప్పుడు ఆయన దగ్గర 13 తోలా స్వర్ణం వస్తుంది. 10 సంవత్సరాలకు వచ్చి 13 తులాల బంగారం అవుతుంది. అప్పుడు పెళ్లికి ఈజీ అయిపోతుంది కదా. పెళ్లి ఈజీ అయిపోతుంది. ఎందుకు ఫాస్ట్ తీయాలి? ఎందుకు ఫాస్ట్ కి దశభాగం ఇవ్వాలి? యువర్ క్యాల్కులేషన్ మైండ్. నువ్వు లెక్క వేస్తున్నావు నీ మనసులో. Why should I give 5,000 to pastor? ఎందుకు నేను 5,000 దశభాగం పాస్టర్కి ఇవ్వాలి? చిట్టు పెడితే, చీటీ కడితే, ఆ 5,000 చిట్టు కడితే, ఆ 5,000 మనక చీటీ కడితే, చీటీ కట్టుకుంటే కట్టారు, అందరూ పొందుకున్నారు, అందరికి వచ్చింది. నీ టైం వచ్చినప్పుడు, ఈ సమయం వచ్చేసరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. చిట్టి కట్టిన వాళ్ళకి అందరికి డబ్బు వచ్చింది. చీటీ కట్టిన వాళ్ళు, నీతో పాటు కట్టిన వాళ్ళు అందరికి డబ్బులు వచ్చినాయి. నీ టర్న్ వచ్చినప్పుడు, ఈ సమయం వచ్చినప్పుడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
నువ్వు ఎవరిని చీటింగ్ చేశారు? నువ్వు ఎవరిని మోసం చేశావు? The people in the world, whatever they do, God forgive them. లోకంలో ఉన్న ప్రజలు ఏం చేసినా కూడా దేవుడు వారిని క్షమిస్తాడు. బట్ దేవుడి పిల్లలు తప్పు చేయకూడదు. దేవుడి పిల్లలు తప్పు చేయకూడదు. ఇదే కదా when they put offering, నువ్వు కనుక కానుక ఇచ్చేటప్పుడు బస్సులో కండక్టర్ వద్దని చెప్పా కదా, ఇది నోటు 5 రూపీస్ 10 రూపీస్, 5 రూపాయలు 10 రూపాయలు వద్దంటాడు. చినిగిపోయింది, ఇంకో నోటు ఇవ్వమంటాడు. ఆ నోటు తీసుకొచ్చి ఆ నోటు తీసుకొచ్చి అది ఆల్రెడీ చిరిగిపోయింది. అది నలిపి ఎవరు చూడకూడదు. అది పెట్టినప్పుడు 2 ముక్కలు అయిపోయింది. అది పెట్టినప్పుడు అది 2 ముక్కలు అవుతుంది. ఓకే, కానుక డబ్బాలో పెట్టినప్పుడు అది 1 ముక్క 2 ముక్కలు అయిపోయింది. ఆల్రెడీ ఇంతకుముందు 1 ముక్క, అది ఇప్పుడు కానుక డబ్బాలో పెట్టినప్పుడు 2 ముక్కలు అయింది. ఎవరు చూడకూడదు. హౌ కెన్ యూ గెట్ బ్లెస్సింగ్స్ మై బ్రదర్? అసలు నీకు ఎలా ఆశీర్వాదం వస్తాయి నా సహోదరుడా? యు ఫిల్ అండ్ పుట్ అప్ ఆన్ గాడ్. నింపి దేవుడికి ఇవ్వాలి, అదించి కుదిపి ఇవ్వాలి. సో గాడ్ ఆల్సో గివింగ్ లైక్ దట్. దేవుడు కూడా అలానే ఇస్తాడు నీకు. బట్ వాట్ ఇస్ అవర్ మైండ్ సెట్? అది మన మనసు ఎలా ఉంటుంది అంటే దేవుడికా ఇంత. ఎంతమంది నన్ను అడగకూడదు. ఎంతమందికి తెలుసు దశమ భాగం ఒక మాట ఉంది బైబిల్లో? దశమ భాగం గురించి ఒక మాట రాయబడి ఉందని బైబిల్లో. క్రైస్తవులు అది చెయ్యాలి. నార్మలీ వాట్ ద పీపుల్ డూ, సర్వసాధారణ జనం ఏం చేస్తారంటే దే టేక్ సాలరీ, వాళ్ళ జీతం తీసుకుంటారు. రెంట్ ఫీజు ఎంత, టెలిఫోన్ బిల్లు అన్ని రాస్తారు, గ్యాస్, స్టోర్, మిల్క్ అన్ని చేసిన తర్వాత ఏ మిగులుతుందో అది దేవుడికి ఇస్తున్నారు. దేవుడికి ఇస్తారు. ఏది మిగిలిపోతూ నీ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత మిగిలితే చూసారా, అన్ని ఖర్చులు మనం పెట్టిన మనం రాసుకున్న ఖర్చులు మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిందే దేవునికి కానుకగా దశమ భాగం ఇస్తారు. అప్పుడు నీ దేవుడిని ఏ స్థానంలో పెట్టారు తెలుసా? మిగిలిపోయిన స్థానంలో పెట్టారు. మిగిలిపోయిన భోజనం ఎవరికి ఇస్తారు? నేను అడుక్కునే వాళ్ళకి ఇస్తాం. అప్పుడు నీ దేవుడిని నీ జీవితంలో ఏ స్థానంలో పెట్టారు? నీ జీవితంలో దేవుడికి ఇచ్చిన స్థానం ఏంటి? మిగిలిపోయింది ఎవరికి ఇస్తాము? అడుక్కునే వాళ్ళకి మనం ఇచ్చేది. తిన్న తర్వాత ఫస్ట్ యూ మేక్ ప్లాన్, దిస్ ఇస్ మై రెంట్, దిస్ ఇస్ మై దిస్, మిగిలి ఏమిందో ఓకే ఇది దేవుడు ఇస్తే సార్. ముందు ప్రణాళిక వేస్తావు. ఇంటి అద్దె ఎంత, టెలిఫోన్ బిల్ ఎంత, పిల్లల స్కూల్ ఫీజు ఎంత, అన్ని లెక్కలు వేసుకొని మొత్తం కలిసిన తర్వాత ఇక 200 300 మిగిలితే అయ్యి నువ్వు దేవుడికి ఇస్తావు. I learned from my pastor one day. He told, నేను మా పాస్టర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఆయన ఒక రోజు నాకు చెప్పాడు. he said tithe is not that. దశమ భాగం అంటే అలాంటిది కాదు. When you take your salary, నీవు నీ జీతం తీసుకున్నప్పుడు first you take the tithe, నీవు ఆ జీతంలో నుంచి మొట్టమొదటి దశమ భాగం తీసి పక్కన పెట్టాలి. put it in an envelope, దాన్ని ఒక కవర్ లో పెట్టాలి. keep it in your Bible, నీ బైబిల్లో పెట్టుకోవాలి. and pray, Lord, ప్రార్థించు, ప్రభువా this is yours, ఇది నీది, మిగిలింది నా దగ్గర ఉంది కదా, ఇది మల్టిపుల్ చేయండి, దీన్ని విస్తరింపజేయండి, అభివృద్ధి చేయండి. ఆమేన్. He multiplied the 2 fish and 5 bread. ఆయన 5 రొట్టెలు 2 చేపల్ని విస్తరింపజేసినప్పుడు అదే దేవుడు ఈ రోజు అదే దేవుడు కదా. Can he multiply or not? ఆయన మరి విస్తరింపజేస్తాడా లేదా? నీ యొక్క డబ్బుని అభివృద్ధి చేస్తాడా లేదా? చేయగలడా లేదా? ఎందుకు ఫస్ట్ పార్ట్ నీ దేవుడిది ఇచ్చేసాడు. ఎందుకంటే మొట్టమొదటిగా నీ జీతంలో దశమ భాగం చేసి పక్కన పెట్టావు. మై వైఫ్ ఆల్వేస్ సే, నా భార్య ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఇఫ్ యు వాంట్ టు గివ్ టు ఎనీవన్, నీవు కనుక ఏదైనా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే గివ్ ద బెస్ట్, శ్రేష్టమైంది ఇవ్వు. ఫర్ ఎగ్జాంపుల్, యు మేక్ ఎ మటన్ కర్రీ, నువ్వు మటన్ కూర కర్రీ వండావు. ఇఫ్ యు వాంట్ టు గివ్ యువర్ నైబర్, నీవు కనుక నీ యొక్క ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఫస్ట్ గివ్ ఇట్ టు దెం. అసలు వండిన తర్వాత తీసి వాళ్ళకి ఇవ్వు ఫస్ట్. బట్ వాట్ యు డు, మనం ఏం చేస్తాం? నువ్వు తిన్న తర్వాత ఏం మిగిలిందో అది వద్దు నీకు, అది నీకు తినాలనిపించలే, ఇంకా అది అన్ని కట్టలు పెట్టి గిన్నె తీసుకుని దాంట్లో పెట్టి, అమ్మా ఇది ఆంటీకి ఇచ్చినప్పుడు అది సరియా? కరెక్ట్ అన్నది.
So if you want to give to anybody, నీవు గనక ఏదైనా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే give the best. శ్రేష్టమైనది ఇవ్వు. Hallelujah. So for God also, దేవుని కూడా same way. అదే విధంగా You keep that first. If your salary is 20,000 rupees, ఒకవేళ నీ జీతం 20,000 అయితే you take the 2,000, ఆ 20,000 నుంచి 2,000 put తీసి it in envelope. ఆ కవర్ లో పెట్టి ప్రభువా, అది బైబిల్లో ఇది పెట్టి, నీ భాగమయ్యా, ప్రభువా ఇది నీ సొమ్మయ్యా, నీకు ఇది ఇచ్చేసాను, ఇది నేను నీకు ఇచ్చేస్తున్నాను. నాకు ఏం మిగిలిందో నాకు మిగిలిన డబ్బుని ఈ మంత్ అన్ని నేను ఖర్చు పెట్టాలి, ఈ నెల మొత్తానికి సరిపడే ఖర్చులుని మీరే మల్టిప్లై చేయి ప్రభు. దాన్ని అభివృద్ధి చేయి, విస్తరింపజేయి దాన్ని. ఈ ప్రార్థన చేసి నీ జీవించి చూడండి. ఈ ప్రార్థన చేసి నువ్వు జీవించు. నా ఫుల్ పిట్ మీద బైబిల్ పెట్టి కూడా సాక్షి చెప్తాను. నేను నా బైబిల్ పట్టుకొని నేను సాక్ష్యం మీతో చెప్తాను. ఆమేన్. ఆమేన్. నా పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, పుట్టినరోజు. నా పిల్లలు పుట్టినరోజు హాస్పిటల్కి వెళ్ళారు. తర్వాత ఆయనకు 20 years అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. మొన్న 20 సంవత్సరాల తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. ఆమేన్. ఆ డాక్టర్ అడిగింది, ఇప్పుడు ఏం చదువుతారమ్మా? ఏం చదువుతున్నారమ్మా? నీ నా ముందుకే పుట్టారు, వీళ్ళు నా ముందే హాస్పిటల్కి రాలేదు, మీరు అసలు హాస్పిటల్కి రాలేదు. when you keep God first, నీవు గనక దేవుడికి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు God bless your family mother. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు సహోదరుడా. ఏ కుటుంబంలో మందు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారో అది ఒక శాపము. ఏ కుటుంబంలో అయితే వైద్యం కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారో, మందులు కానీ డాక్టర్లు కానీ, అదేంతో కాదు, అది ఆ కుటుంబానికి ఇచ్చిన శాపం. అది ఆ కుటుంబంలో ఉన్న శాపం. అది దేవుడు ఉంటారంటే జరగదు. దేవుడు ఉంటే ఆ కుటుంబంలో జరగదు. ఈ వీక్ ఈ స్పెషలిస్ట్, ఆ వీక్ ఆ స్పెషలిస్ట్, ఈ వీక్ ఈ స్పెషలిస్ట్, డబ్బు అన్ని ఎక్కడ పోతుంది? డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్కి వెళ్తుంది. అది ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదం కాదు, అది ఒక శాపం, అదొక శాపం. అర్థమవుతుందా? దేవుడి పిల్లలు ఉండంటే, దేవుడి పిల్లలుంటే ఈజ్ యెహోవా రఫా, ఆయన యెహోవా రఫా, యెహోవా He protects you from the sickness. నీకు అన్ని రోగాల నుంచి ఆయన నిన్ను కాపాడుతాడు. పక్కన ఇల్లు పిల్లలు వ్యాధి పడుతున్నారు, పక్కన పిల్లలు వ్యాధి పడుతున్నారు, ఇక్కడ వ్యాధి పడుతున్నారు, ఎక్కడ వ్యాధి పడుతున్నారు, ఆ స్కూల్లో చదువుల పిల్లలకి అందరూ వ్యాధి పడుతున్నారు, స్కూల్లో చదివే పిల్లలు వ్యాధి పడుతున్నారు. బట్ యువర్ చిల్డ్రన్ అండర్ ద బ్లడ్ ఆఫ్ గాడ్. ఈ పిల్లలు యేసుక్రీస్తు రక్తం కింద ఉంటారు. God knows how to protect your every single money. దేవుడికి తెలుసు నీ యొక్క ప్రతి రూపాయిని ఆయన ఎలా కాపాడాలని. ఆ డబ్బు ఎవరికి రెస్పాన్సిబిలిటీ? ఆ డబ్బుకి ఎవరు బాధ్యత వహిస్తారు? దేవుడు. దేవుడే. Many years before, చాలా సంవత్సరాల క్రితము one man came and said that I will provide a government job for your wife. ఆయన ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెప్పాడు, నీ భార్యకి నేను గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం ఇప్పిస్తానని. Already many people they gave. నేను చాలా మందికి ఇప్పించాను. So you also give 1.5 lakhs. నువ్వు కూడా నాకు 1,00,000 ఇస్తే నీ భార్యకి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను. సిగ్నేచర్ చూపించారు, మినిస్టర్ ఇంటికి తీసుకెళ్లారు, నాకు కూడా విశ్వాసం చేశాను. నేను సంతకం చూపించాడు, ఆ మినిస్టర్ అంటే మంత్రి ఇంటికి కూడా నన్ను తీసుకెళ్లాడు. నేను నమ్మాను. అవన్నీ ఫేక్ తర్వాత తెలిసింది నాకు. అయిన తర్వాత తెలిసింది అదంతా బోగస్ అని. So I gave 1.5 lakhs. అదే నేను 1,00,000 ఇచ్చాను. మోసం చేసి వెళ్ళిపోయారు. అతను మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నా దేవుడు అన్నాను, ప్రభువా, అప్పుడు నేను దేవుని అడిగాను, ప్రభువా ఈ డబ్బు నా సంపాదించే డబ్బు కాదా? నేను కష్టపడి సంపాదించింది కదా, ఈ డబ్బులేనే నీకు దశంభాగం ఇచ్చాను ఈ కదా, డబ్బులో నేను నీకు దశమ భాగం ఇచ్చాను కదా, ఇప్పుడు ఆ డబ్బు పోయింది ప్రభువా, నా డబ్బు పోయింది ప్రభువా. మీరే నా ఫైట్ చేయాలి, మీరే ఆ డబ్బు కోసం యుద్ధం చేయాలి. You know what happened? I'm giving a సాక్ష్యం. నేను ఒక సాక్ష్యం ఇస్తున్నాను. అందరూ బాధపడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. ఆయన పట్టుకొని ఆయన పోలీస్ స్టేషన్ లో పెట్టి ఆయన మీద కేసు పెట్టారు. ఆయన పట్టుకున్నారు, కేసు పెట్టారు ఆయన మీద. ఆ కేసు ఎవరి మీద పెట్టారంటే నా మీద పెట్టారు. నానే సంతకం 30 పీపుల్స్ ఉన్నారు. కేసు పెట్టింది ఎవరంటే నా పేరు పెట్టారు అక్కడ. ఈయన బట్టి మేము ఆయనకి డబ్బులు కట్టాము అని కేసు వచ్చింది. ఆయన జామీన్ కోసం అప్లై చేశారు. జామీన్ కోసం అంటే అప్లై చేశాడు. బెయిల్ కోసం అప్లై చేశాడు. అప్పుడు ఆ జడ్జమ్మ చెప్పింది, మీరు ఈ డబ్బు అన్ని తీసేస్తే, న్యాయమూర్తి చెప్పాడు, డబ్బు మొత్తం ఆయనకి ఇచ్చి కట్టేస్తే నీకు నేను బెయిల్ ఇస్తాను. నేను బెయిల్ ఇస్తాను. అప్పుడు నాన్న అక్కడ లేదు, నేను అక్కడ లేదు. నేను మీటింగ్ కోసం చెన్నై వెళ్తాను. చెన్నైకి వెళ్తున్నాను. నేను ట్రైన్ లో నా భార్య ఫోన్ వచ్చింది. ట్రైన్ లో భార్య ఫోన్ చేసి వకీల్ పిలుస్తారు, లాయర్ పిలుస్తున్నాడు. వెళ్ళు ఏం చెప్తాను చూడంటే, కోర్టులో అన్ని జరిగింది, కోర్టులో వాదనలన్నీ అయిపోయినాయి. ద జడ్జ్ టోల్డ్, న్యాయమూర్తి చెప్పాడు, ఇఫ్ యు వాంట్ టు బెయిల్, నీ గనక బెయిల్ కావాలనుకుంటే, జామీన్ కావాలి, యు పే ద అమౌంట్ అట్లీస్ట్
they paid 1.5 lakhs, you at least give 50,000 rupees. వాళ్ళందరూ నీకు లక్షన్నర కట్టారు, కనీసం నువ్వు 50,000 వాళ్ళకి తిరిగి చెల్లించు, అప్పుడే నీకు జామీన్ ఇస్తానని ఆ న్యాయమూర్తి చెప్పింది. అప్పుడు నా వైఫ్ అడిగింది, ఏం చెప్పాలండి? అప్పుడు నా భార్య అడిగింది, ఏం చెప్పాలి? మీరు చెప్పు, అందరికి 50,000, అందరికి 50 ఏదో చేసుకో, నాకు అనవసరం, నాకు మాత్రం 1.5 lakhs కంప్లీట్ కావాలి, అప్పుడు సైన్ చేస్తానని. అప్పుడు నేను 1,00,000 కడితే నేను సంతకం పెడతాను అన్నది. యాక్చువల్లీ ఆయన ఏం రాస్తారు తెలుసా, నాకు దిచ్చింది 1,40,000. నేను ఆయన కట్టింది అంతా 1,40,000, బట్ ఆయన రాసింది 1,50,000. ఆయన రాసింది 1,50,000. You know what happened? మీకు తెలిసి ఏం జరిగిందో? He gave everyone, all 30 members 50,000, 40,000. అక్కడ ఉన్న 30 మంది 40 మంది ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చాడు. బట్ నాకు మాత్రం నా దగ్గరికి వచ్చేసరికి 1,50,000 ఇచ్చేసారు. నాకు 1,50,000 ఇచ్చేసాడు. ఇప్పుడు వైఫ్ అడిగింది, 1,50,000 ఇచ్చారు, ఏం చేయాలి? భార్య అడిగింది, 1,50,000 ఇచ్చారు, ఏం చేయాలి? I told, నేను చెప్పాను, నాకు ఇచ్చింది 1,40,000 కదా, నేను ఇచ్చింది 1,40,000 కదా, నా ఎవరి డబ్బు నాకు వద్దు, ఎవరి డబ్బు నాకు వద్దు, నా ఏంది ఇచ్చాను దేవుడు అది మాత్రం తిరిగి ఇస్తాను, అది మాత్రం తిరిగి ఇచ్చాను. యూ డూ వన్ థింగ్, నువ్వు పని చేయి, 10,000 10,000 ఆ వకీల్ తీసేయండి, ఆ వకీల్కి ఇచ్చేసేయండి. ఇంటికి ఆ డబ్బు వద్దు, ఆ ఇంటికి మాత్రం ఆ డబ్బు అది పాపమని కదా, అది పాపం చేసిన డబ్బు కదా, ఆ డబ్బు నా ఇంటికి రాకూడదు, ఆ డబ్బు నా ఇంటికి రాకూడదు. నా ఎన్ని డబ్బులు ఇచ్చాను, నేను ఎంత ఇచ్చాను దేవుడు అది నాకు తిరిగి ఇచ్చారు, అది దేవుడు నాకు, అది 1,40,000 మాత్రం తీసుకుంటారా, అది 1,40,000 మాత్రమే ఆ తీసుకోవాలి. 10,000 అది ఏ సాబమా వకీల్కి వెళ్ళాలి, ఆ ఏ షాపు అది ఆ డబ్బు వాళ్ళకే పోవాలి. బ్రదర్ ఇంతవరకు నా అమ్మాయి, నా సెకండ్ అమ్మాయికి 23 years అయింది, నా రెండో అమ్మాయికి 23 సంవత్సరాలు. ఆ 30 people ఉన్నారు కదా, ఆయన 30 మంది ఉన్నారు కదా, ఆయనకి అమౌంట్ రాలేదు, వాళ్ళకి ఇంతవరకు ఇంకా డబ్బు రాలేదు. ఎందుకు ఈ సాక్షి చెప్తాను, ఎందుకు ఈ సాక్షి చెప్తున్నాను? ఒకవేళ నీ తప్పు చేస్తే కూడా, నువ్వు తప్పు చేసినా కూడా, మీరు దేవుడి దగ్గర నీ డబ్బు మీరు డైట్ చేసినప్పుడు, దశమ భాగం ఇచ్చినప్పుడు, ఆ మిగిలిన డబ్బు ఉంది కదా, మిగిలిపోయే డబ్బు, అది ఒక్కొక్క రూపాయి కూడా దేవుడు లెక్క పెడతారు. అది దేవుడి చేతులు ఇచ్చారు కదా, నువ్వు దేవుని చేతికి ఇచ్చావు కదా, గాడ్ బ్లెస్ దట్ మనీ, ఆ డబ్బుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అది బ్లెస్డ్ మనీ అంటే, అది కూడా ఆశీర్వదించబడిన డబ్బు అయితే, నెల అన్ని ఇన్ని డాక్టర్ కు, ఈ డాక్టర్ కు, ఆ డాక్టర్ కు దిగలరా? ఇవ్వలేరు. విల్ గాడ్ పర్మిట్ దట్? దేవుడు అనుమతిస్తాడు దానికి? దట్స్ ఎ కర్జ్, అది శాపం. సో వాట్ ఎవర్ యు డూ ఫర్ గాడ్, నీవు దేవునికి ఏది చేసినప్పటికీ కూడా, డోంట్ డూ విత్ ఎక్స్పెక్టేషన్, ఏది కూడా ఆశించి చేయబాకు. అందుకే చాలా మంది ఆశీర్వాదం పొందుకోవట్లేదు, ఆయన దేవుడి కోసం చేస్తున్నారు, దేవుడి కోసం చేస్తున్నాడు, బట్ తిరిగి ఆశీర్వాదం రాలేదు, తిరిగి ఆయనకి ఆశీర్వాదం రావట్లా. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటి? తప్పుగా ఉంది. మీరు కొంచెమైనా తీస్తే కూడా, కొంచెం ఇచ్చినా కూడా అది సిన్సియర్ గా తీయండి, హృదయపూర్వకంగా నిజాయితీగా ఇవ్వండి. హల్లెలూయా. అప్పుడు ఆశీర్వాదం తిరిగి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది? ఒక ఇల్లు కట్టింది, ఒక ప్రాఫిట్ కు ప్రొవైడ్ చేసింది, ఒక స్థలం కేటాయించింది, బట్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. ఏమి ఊహించట్లా, ఆశించట్లా. ఆయన దగ్గర నుంచి ఆయన చేసింది, ఆమె మంచి ఉద్దేశంతో చేసింది. బట్ ఆయనకి ఏ కావాలో, ఆమెకి ఏం కావాలో దేవుడికి తెలుసా లేదా? దేవుడు తెలుసు కదా. దేవుడు సైలెంట్ గా ఉన్నారా? దేవుడు నెమ్మదిగా ఉన్నాడా? ఆయనకి పిల్లలు లేదు, ఆవిడకి పిల్లలు లేరు. ఆయన విషయం ఎలీషాకు వచ్చినప్పుడు, ఆమె విషయం ఎలీషాకు తెలిసినప్పుడు ఆయన చెప్పాడు, కమింగ్ వెరీ సూన్ యూ విల్ హ్యావ్ ఎ సన్ ఇన్ యువర్ హ్యాండ్. త్వరలోనే నీ కవిగిట్లో ఒక పిల్లవాడు ఉంటాడని. The woman saying, ఆ స్త్రీ చెప్తుంది, I don't make joke. నా మీద నన్ను హాస్యాలు చేయొద్దు నా మీద. ఎందుకు నీ జోక్ అది ఈ రోజు మాట్లాడతారంటే అదే కదా, ఎందుకయ్యా నీ జోక్ చేస్తున్నారు, పిలిచి నీ జోక్ చెప్పినారు, ఎందుకయ్యా నన్ను పిలిచి హాస్యంగా మాట్లాడుతున్నారు. హాస్యం ఈ రోజు దొరికింది నానేనా? ఈ రోజు దొరికింది నేనేనా? దేవుడు దొరకలేదు నీకు. ఈ రోజు ఏదైనా జోక్ చేయాలంటే నానే దొరికినా? ఈ రోజు జోక్ చేయాలంటే నేనే దొరికాను నీకు. 17 పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆమేన్. ఆయనకి ఏం కావాలో దేవుడు ప్రొవైడ్ చేశారు. ఆమేన్. ఆ అమ్మాయి అడగట్లేదు, బట్ గాడ్ తెలుసు, దేవునికి తెలుసు. నేను నోరు తెరవి దేవుడికి చెప్పన అవసరం లేదు బ్రదర్ సిస్టర్. నీవు నోరు తెలిసి దేవునితో మాట్లాడాల్సిన అవసరంలా. నీకు ఏ అవసరం ఎవరికి తెలుసు, నీకేం కావాలో దేవునికి తెలుసు. నీ అడగని అవసరం లేదు, అడగాల్సిన మాట్లాడిన అవసరం లేదు, రికమెండేషన్ కి అవసరం లేదు. దేవుడికి తెలుసు
నీకు ఏం కావాలని. నీకేం కావాలో దేవునికి తెలుసు. నౌ రీడ్ నెక్స్ట్ వర్స్ సిస్టర్. తర్వాత వచ్చింది చదవండి. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత పోయి వారి యొద్ద ఉన్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వారిని ఎత్తుకొని తన యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ఈ ఏ కొడుకు తెలుసా? ఆ కొడుకే దేవుడు మనసు చెప్పి పుట్టారు కదా. ఆ పుల్ల ఇప్పుడు పెరిగి పెద్దవాడాయి ఒకసారి పొలంలో ఉన్నప్పుడు ఆయనకు తలనొప్పి వచ్చి చెల్లిపోయారు. ఏ కొడుకు? వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చారు కదా, ఆ పిల్లలు చెల్లిపోయారు. ఇప్పుడు చదవండి. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపులు వేసి బయటికి వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదునని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి. ఆ పిల్ల చెల్లిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎవరు చెప్పాలి? భర్తగా చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఆవిడ కొడుకు చనిపోయినప్పుడు ఆ యొక్క విషయం ఎవరు చెప్పాలి? భర్తగా చెప్పాల్సింది. బట్ వాట్ దిస్ వుమన్ ఇస్ డూయింగ్? ఇక్కడ ఆ స్త్రీ ఏం చేస్తుంది? షీ కెప్ట్ ద చైల్డ్ ఇన్ ద బెడ్ విచ్ బెడ్ షీ మేడ్ ఫర్ ఎలీషా. ఆ పిల్లవాడిని ఆ యొక్క ఎలీషా ప్రవక్త కోసం చేసిన మంచం మీద పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి ఆ యొక్క డోర్ మూసేసి ఎక్కడ వెళ్తుంది? ఆవిడ ఎలీషా దగ్గరికి వెళ్తుంది. ఎలీషా దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి పిల్ల అడగట్లేదు. ఈ అమ్మాయి పిల్ల అడగలేదు. ఈవిడ పిల్ల అడగలేదు. ఆ బ్లెస్సింగ్ ఇచ్చింది ఎవరు? ఆశీర్వాదం ఇచ్చింది ఎవరు? నిన్న రాత్రిగా చెప్పాను కదా, దేవుడు ఏదేను వారంటీ గ్యారంటీ, దేవుడే గ్యారంటీ వారంటీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ వెళ్తుందంటే ఏ డీలర్ అబ్బా పిల్లలు తెచ్చారో అక్కడ వారంటీ కోసం వెళ్తుంది. డీలర్ దగ్గర మనం వస్తువు కొన్నప్పుడు ఆ డీలర్ దగ్గరికి వెళ్తాం కదా, వారంటీ గ్యారంటీ కోసం. అట్లానే ప్రవక్త దగ్గర ఆశీర్వాదం పొందుకునే మళ్ళీ ప్రవక్త దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు వారంటీ ఎవరు ఇవ్వాలి? వారంటీ ఎవరు ఇవ్వాలి? ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో, అయ్యా ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనే గ్యారంటీ వారంటీ ఇవ్వాలి కదా. ఆయనే వారంటీ గ్యారంటీ ఇవ్వాలి కదా. అందుకే ఆయన హస్బెండ్ చెప్పలేదు కదా, ఆయన హస్బెండ్ ద్వారా రాలేదు కదా. ఆయన హస్బెండ్ ద్వారా రాలేదు కదా. ఆయన హస్బెండ్ అమ్మాయి కలిసి చాలా కాలం జీవించారు. అప్పుడు పిల్లలు లేరు. ఈ పిల్ల ఎలాంటి వచ్చింది? దేవుడు వాగ్దానం మూలమే వచ్చింది కదా. నేను వాక్యం ద్వారా పుట్టాడు కదా. ఎక్కడ వచ్చిందో ఎవరు ప్రొవైడ్ చేస్తారో అక్కడ గ్యారంటీ కోసం వెళ్తుంది. అక్కడ గ్యారంటీ దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తుందేమో. అక్కడ మధ్యలో ఒక డీలర్ ఒక సర్వెంట్ పంపించారు. ఆ డీలర్ ఒక పనివాడిని పంపించాడు. చదవండి సిస్టర్. గాడిదకు గంట కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిస్తేనే గాని నిమ్మలంగా తోలవద్దనేను. ఆ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ శునేమిరాలు, నీవు ఆమెను ఎదుర్కొనటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి, ఆ అమ్మాయి ఆ ప్రాబ్లం ఎవరికి చెప్పలేదు? భర్తకు చెప్పలేదు. గెహాజీ చెప్పలేదు. గెహాజీ కూడా చెప్పలా. గెహాజీ అడిగినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఆ గెహాజీ అడుగుతున్నప్పుడు అంత క్షేమంగానే ఉంది. ఆమె ఎందుకంటే ఈ ప్రోడక్ట్ పొందుకోండేది గెహాజీ దగ్గర కాదు. ఈ యొక్క వస్తువు వచ్చింది, పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ ప్రవక్త పలకబడిన మాట ద్వారా వచ్చాడు. అంతేగాని గెహాజీ పలకబడిన మాట ద్వారా రారా. గెహాజీ షాప్ కీపర్. డీలర్ ఎవరు? గెహాజీ ఎవరు? పనివాడు. దాని ఓనర్ ఎవరు? డీలర్ ఎవరు? ఈ అమ్మాయి కోసం మార్కెటింగ్ చేసింది ఎవరు? గెహాజీ. ఈ అమ్మాయి కోసం మార్కెటింగ్ చేసింది, ఈవిడతో మార్కెటింగ్ చేసింది ఎవరు? ఏం కావాలి ఏంటి అని అడిగింది ఎవరు? డీలర్ ఎవరు? డీలర్ ఎవరంటే దానికి ఎక్కడి నుంచి వచ్చింది అది? ఈ అమ్మాయి చెప్పింది, అరే నీ షాప్ కీపర్ పక్కన అరే నేను పనివాడు. డైరెక్ట్ గా డీలర్ తో మాట్లాడతాను. డైరెక్ట్ గా ప్రవక్తతోనే మాట్లాడు. నాకు స్టాంప్ పెట్టింది ఎవరు? నాకు స్టాంప్ వేసింది ఎవరు? సామ్సంగ్ కంపెనీ కదా. సామ్సంగ్ కంపెనీ కదా. ఆయన దగ్గర మాట్లాడుతున్నా. డీలర్ కి ఈ షాప్ కీపర్ కి సంబంధం లేదు. ఏం చెప్పలేదు. సైడ్ లైన్ పక్కలే డైరెక్ట్ గా ఎక్కడ వెళ్ళింది అమ్మాయి? ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది. చదవండి సిస్టర్.
పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజన్యతకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమెను బహు వ్యాకులంగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా? అమ్మాయి చెప్తుంది, నన్ను అడగానా? నేను అడిగానా? నేను అప్పుడే చెప్పాను కదా, వద్దు నాకు ఏం కావాలో వద్దు చెప్పాను కదా. నీరే నీ కుమారు రాపోతారు చెప్పారు కదా. నీదే డీలర్ కాదా, కంపెనీ ఓనర్ కాదా? నా ఈ ప్రోడక్ట్ వద్దని చెప్పాను, నీరే తీసుకోనాను కదా. ఇప్పుడు నీరే గ్యారంటీ. చదవండి. నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ పంపెను. ఇప్పుడు షాప్ కీపర్ స్క్రూ డ్రైవర్ తీసుకుని వస్తున్నారు. ఫ్రిడ్జ్ రిపేర్ అయింది. ఇప్పుడు షాప్ కీపర్ స్క్రూ డ్రైవర్ తీసుకుని వస్తారు. స్క్రూ డ్రైవర్ ఎవరిది? స్క్రూ డ్రైవర్ తీసుకొని వచ్చి ఏం చేస్తారు చూడండి. తల్లి ముఖము మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. నీకు సర్వీస్ సెంటర్ లో ఒక లేబర్ నాకు వద్దు, సర్వీస్ మ్యాన్ నాకు వద్దు, నీరే కాస్త అమ్మేసింది, నువ్వే రావాలి. సర్వీస్ సెంటర్ లో పని మనిషి నాకు ఏ పని లేదు, గెహాజీ వద్దు, నీరు రావాలి. చెప్పింది నీరే కాదా? చదవనిస్టర్. గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టాను. కానీ ఆయన స్క్రూ డ్రైవర్ తీసుకుని వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తున్నారు, బట్ ఏ లైట్ రాలేదు అక్కడ, ఏ శబ్దమును రాకపోయింది. స్క్రూ డ్రైవర్ చేతిలో ఉంది కదా. ఎవరు ఇచ్చారు స్క్రూ డ్రైవర్? ఎలీషా. ఆయన ముందుకే వెళ్ళిపోయి ఆయన ఫుల్ ఇంజనీరింగ్ చూపిస్తారు. ఆయన ఇంజనీరింగ్ అన్ని చూపిస్తే ఫ్రిడ్జ్ లో లైట్ రాలేదు, ఫ్రిడ్జ్ మొత్తం డెడ్ లోనే ఉంది. సిస్టర్, ఏ శబ్దమును రాకపోయాను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. ఎలీషా ఆ ఇంట వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కళ్ళ మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఆమేన్. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకెక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. ఎక్కడ? ఏ రూమ్ లో? ఏ రూమ్ ఆయన ప్రవక్త కోసం కట్టారు ఆ రూమ్ లోనే ఏ మంచం ఆయన ప్రవక్తకు తెచ్చారో ఆ మంచం మీదే ఆయన కొడుకుకి జీవన వచ్చింది. ఇది అన్ని ఆ అమ్మాయి ఎవరి కోసం చేశారు? ఆవిడ ఎవరి కోసం చేసింది? ప్రవక్త కోసం ఏ రూమ్ కట్టారో, ప్రవక్త కోసం ఏ మంచం పెట్టారో ఆ మంచం మీదే ఆయన కొడుకుకి జీవన తిరిగి వచ్చింది. ఆ అమ్మాయి ఆ ప్రవక్త ఇచ్చింది ఒక రూము, ఒక మంచం మాత్రమే. బట్ దేవుడిది ఇచ్చింది మంచం పెట్టదా, ఇల్లు పెట్టదా, జీవం పెడతదా? ఆ అమ్మాయి దేవుడి కోసం ఏదో చేసింది. ఏ చేసిందో ఆ మంచం మీదే ఆ చెల్లిపోయిన పిల్ల లేసింది. మీరు దేవుడికి ఏదైనా చేస్తే దేవుడు మరలా తిరిగి చెయ్యారా? చేస్తారు. నీ చేసింది కంటే ఎక్కువ చేస్తా. నీ ఆయనకి పెట్టింది ఒక మంచమే, నీ ఆయనకి పెట్టింది ఒక రూమే, బట్ ఆయన తిరిగి ఇది ఇచ్చింది నీ సొంత పిల్ల, చెల్లిపోయిన పిల్లనే జీవం ఇచ్చాడు. ఎక్కడ నీ దేవుని కోసం చేశారో అక్కడనే ఆ మంచం మీదే ఆ పిల్ల జీవం మరలా తిరిగి వచ్చింది. అందుకే చెప్పాను కదా, దేవుడు నీకు ఏ ఆశీర్వాదం దిస్తే కూడా
ఆ ఆశీర్వాదములు శాపం ఉండదు. అది ఎవరు గ్యారంటీ, ఎవరు వారంటీ? దేవుడే. ఎవరికి తెచ్చింది ఎవరు? ఒకవేళ నీరే ఏదైనా పొందుకుంటే అది చైనా ప్రోడక్ట్. అది దేవుడి గ్యారంటీ, వారంటీ. బట్ గాడ్ గివ్ యూ ఎనీ బ్లెస్సింగ్. దేవుడు కనుక నీకు ఏదైనా ఆశీర్వాదం ఇస్తే, సో వీఆర్ క్రిస్టియన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మన దేవుని పిల్లలము, అవర్ ఆల్ బ్లెస్సింగ్ షుడ్ కమ్ త్రూ గాడ్ ఓన్లీ. మనకు వచ్చే ఆశీర్వాదం ప్రతిదీ కూడా దేవుని వద్ద నుంచే రావాలి. ఆమేన్. ఇప్పుడు ఎవరైనా మోసం చేసి, ఎవరైనా మోసం చేసి, దివాళీ ఫండ్లు మోసం చేసి అన్ని పొందుకుంటే అందులో ఆశీర్వాదం ఉండదు. దేవుడి పిల్లలు విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం. ఇప్పుడు దివాళి రాపోతుంది, ఎంతమంది స్వీట్ బాక్స్ తీసుకుంటారు? ఒక వాక్యం చదువుతాను. రెవల్యూషన్ చాప్టర్ 3, ప్రకటన 12:3. అక్కడ బలాం శిక్ష గురించి ఉంది. చదవండి బ్రదర్, సునీల్ బ్రదర్. విచ్ చర్చ్ ఇస్ దట్? I hate Balaam doctrine. 14. Yeah. 2:14. Revelation 2:14. 2వ అధ్యాయం ప్రకటన. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. నీకు మీద కొంత తప్పిదం ఉంది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని విక్రముకు పెట్టింది నీ తిన్నారని నాకు నీ మీద ఒక కొరపాడు. గట్టిగా చదవండి, అందరూ వినాలి. మీకు ఎందుకంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్టు ఇశ్రాయేలుకు ఉరి ఎట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఇది బలాం పోదకం. బిలాము బోధ. ఇది బలాం పోదకం. ఒక పోదకం ఏదంటే, బిలాము చేసిన బోధ ఏంటి? ఒకటి, విగ్రహంకి ఏది పెట్టారో, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని యు హీట్ దట్, దాన్ని తినమని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ క్రైస్తవాలే. క్రైస్తవులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బక్రీద్ పండుగలో, బక్రీద్ పండుగ ముస్లిం పండుగ, ఫోన్ చేసి చెప్తారు. బాయ్ బాయ్ ముబారక్ హ్యాపీ బక్రీద్, హ్యాపీ బక్రీద్. ఎందుకు తెలుసా? చెప్తే ఆయన బిర్యానీ పంపిస్తారు కదా. ఆయన బిర్యానీ పంపిస్తారు. ఆ బిర్యానీ కోసం ఒక ముబారక్. ఆ బిర్యానీ ఎందుకు చేస్తారు తెలుసా? ఆ బిర్యానీ ఎందుకు చేస్తారు తెలుసా? బక్రీద్ పండుగ ఏం తెలుసా? బక్రీద్ పండుగ ఏంటి తెలుసా? ఎవరిని బలిస్తారు? ఎవరిని బలిస్తారు? పాపం. అబ్రహాము బైబిల్లో ఇజాక్ని బలి చేసుకొని తీసుకెళ్లారు మోరియా పర్వతం మీద. మోరియా పర్వతం మీద అబ్రహాం ఇస్సాకుని బలి చేయడానికి తీసుకెళ్లాడు, బలి ఇవ్వడానికి. బక్రీద్ మీన్స్ బక్రా ఈద్. బక్రా అంటే మేమ్నా, ఈద్ అంటే ఫెస్టివల్. మేమ్నా ఫెస్టివల్. మేమ్నా అక్కడ ఇజాక్ చెల్లిపోయిన స్థలములు దేవుడు ఒక మేమ్నాను ప్రొవైడ్ చేశారు. దేవుడు గొర్రె పిల్లని ఇచ్చాడు. ఆ గొర్రె పిల్ల ఇజాక్ స్థలంలో చెల్లిపోయింది కాబట్టి అది ఒక ఫెస్టివల్, అది ఒక పండగ. ఇప్పుడు ఈయనేం చెప్తారంటే అది ఇజాక్ కాదు, అది ఇస్మాయిల్ అన్నారు. అది ఇస్మాయిల్ అని చెప్తారు. ఇప్పుడు నీ ఆ బిర్యానీ తిన్నప్పుడు ఏ ఒప్పుకుంటారు? అది ఇస్మాయిల్ అని ఒప్పుకోవాలి. ఆ బిర్యానీ నీకు కావాలా? ఆ బిర్యానీ తిన్న ముందుకు నీ వాక్యంనే, అబద్ధ వాక్యంని ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇది ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదం, శాపం. ఇది మీరు చెప్తున్నారు ఏసావు ఒక బౌల్ కంజి కోసం సోల్డ్ ఫర్ బర్త్ రైట్. తెలుసు కదా, ఆ ఒక పూట కూటి కోసం జైసత్వాకు అమ్ముకున్నాడు. ఒక పూట కూటి కోసం ఆయన ఒక కూటి కోసం అమ్మేశారు. నేను ఒక బిర్యానీ కోసం. అది ఇస్మాయిలా ఇజాకా? చెప్పండి, ఇస్మాయిలా ఇస్సాకా? అందుకే బైబిల్ చదివితే చెప్తాను. ఇస్మాయిల్ తెలుసుగా, హాగర్ పుట్టినవాడు.
ఇస్సాక్ అంటే అక్కడ అబ్రహాం బలి చేయింది ఇస్మాయిలేనా ఇజాకేనా? అక్కడ అబ్రహాం ఎవరిని బలిచ్చాడు? బలియటానికి తీసుకెళ్లాడు ఇస్సాకుని కదా. అదే కదా వాక్యం, అదే కదా వాక్యము, అదే కదా దేవుడి చిత్తము, అదే కదా దేవుని చిత్తము. వాగ్దాన సంతానం ఎవరు? వాగ్దాన సంతానం ఎవరు? ఇజాక్. ఇస్సాక్. ఇజాక్ ఎవరికి షాడోగా ఉన్నాడు? ఇస్సాక్ ఎవరికి నీడగా ఉన్నాడు? యేసుక్రీస్తుకు షాడోగా ఉన్నాడు. యేసుక్రీస్తు నీడగా ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఇజాక్ యేసుక్రీస్తుగా షాడోగా ఉన్నారు. యేసుక్రీస్తు నీడగా ఉన్న ఇస్సాకు ఇస్మాయిల్ షాడోగా ఉన్నారా? ఇస్మాయిల్ షాడోగా ఉన్నాడా? నీడగా ఉన్నాడా? ఇప్పుడు అక్కడ వాక్యమే మారుతుంది, అక్కడ వాక్యమే మారిపోతుంది. అక్కడ ఇజాక్ లేకపోతే ఇస్మాయిల్ వస్తే, ఇస్సాక్ స్థానంలో ఇస్మాయిల్ వస్తే అది యాంటీ క్రైస్ట్ కు సమానం, అది అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధికి సమానం. అప్పుడు ఆ బక్రీద్ పండుగలో ఆ బిర్యానీ తిన్నప్పుడు మీరు ఏం ఒప్పుకుంటారంటే, నా కోసం చెల్లిపోయింది యేసుక్రీస్తు కాదు, నా కోసం చెల్లిపోయింది లూసిఫర్. ఒక బిర్యానీలో ఎన్ని మాట ఉందో తెలుసా? ఒక బిర్యానీలో ఎంత అర్థం ఉందో తెలుసా? 2 ముక్క బిర్యానీలు, 2 ముక్క పలావులు, నీ విశ్వాసమే మారిపోయింది. నీ విశ్వాసమే మారిపోయింది. దేవుడు చెప్తారు, నాకు నీ మీద ఒక పొరపాటు ఉంది, నాకు నీ మీద ఒక పొరపాటు ఉంది, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటాడు. తప్పు మోపుతున్నాడు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ మంత్ దివాళి రాబోతుంది, తర్వాత దీపావళి వస్తుంది. హ్యాపీ దివాళి, హ్యాపీ దివాళి. ఎందుకు? స్వీట్ బాక్స్. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం అనుసారంగా అది సరిగా తప్ప? దేవుడు చెప్తారు, నీ మీద నాకు పొరపాటు ఉంది, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ద థింగ్స్ విచ్ కెప్ట్ బిఫోర్ ద ఐడల్స్, నీ ఏ పదార్థాలు అయితే విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని నువ్వు పెడుతున్నావో, తింటున్నావు. బ్రదర్, ఆ స్వీట్ షాప్ లో వచ్చింది కదా, ఆ స్వీట్ షాప్ లో నుంచి వచ్చింది కదా, అది ఎక్కడ విగ్రహం వచ్చింది? అది విగ్రహాలకు అర్పించింది కాదు కదా, విగ్రహాలకు బలి ఇచ్చింది కాదు కదా. ఓకే, ఆ రోజు ఎందుకు తీస్తున్నారు ఆయన? ఆ రోజు ఎందుకు ఇస్తున్నాడు? ఇంతకు ముందు ఇవ్వచ్చు కదా. మార్చి 10 తారీఖు తీయండి, మార్చి 10 ఇవ్వండి, జూలై 20కి తీయండి, జూలై 20వ తారీఖున ఇవ్వండి, ఏదో ఒక తారీఖు తీయండి. ఆ రోజు ఆ సందర్భంలోనే అది ఇస్తారు కదా. ఆ ఉద్దేశంతో ఇస్తున్నాడు కదా. దీపావళి అనే ఉద్దేశంతో ఆయన పూజ చేశారో లేదో, ఉద్దేశం ఎంత? ఏ ఉద్దేశంతో ఆయన పూజ చేశాడు? దీపావళి అనే పండుగ ఉద్దేశంతోనే కదా. ఇక్కడ క్రిస్తువాలు హ్యాపీ దివాళి బ్రదర్, ఇక్కడ క్రైస్తవులు హ్యాపీ దివాళి బ్రదర్ అంట. నిజంగా దీపం ఎవరు? దీపం ఎవరు? నిజంగా జ్యోతి ఎవరు? నిజమైన దీపం ఎవరు? నిజమైన జ్యోతి ఎవరు? మన దేవుడే కదా, యేసుక్రీస్తే కదా. నేను మార్నింగ్ లేచి మొబైల్ అన్ని దీపావళి 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 అని అందరూ గ్రీటింగ్స్ పంపిస్తారు. ఆయన తీసిన మిఠాయి అన్ని తిని వెళ్ళిపోతారు. అప్పుడు నీకు డయాబెటీస్ వచ్చింది, అప్పుడు వెళ్ళి దేవుడా నాకు కృప చేయడంటే ఏం చెప్పాలి? నీ సొంత డబ్బులు నీకు శూన్యం చేసుకున్నా, చేతపాటు చేసుకున్నా. నీ సొంత డబ్బుతో చేతపడి, నీకు అగడ పగల వారు ఎవరు చేతపాటు చేయలేదు. చేతపాటు చేసుకోవడం ఎవరు? నీ సొంత డబ్బు పెట్టి నీ కోసం చేతపాటు తీసుకున్నా. ఇప్పుడు దేవుడా దేవుడా అంటే దేవుడు ఏం చేస్తారు? ఆ శాపం నీ మీద ఏకొచ్చింది? దేవుడు చెప్తారు, నాకు నీ మీద ఒక పొరపాటు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తానంటే చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఓకే, ఒక ప్లేట్ వస్తుంది, ఒక ప్లేట్, చిన్న ప్లేట్. అసలు కొంతమందికి డెమాన్స్ట్రేషన్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది. వాళ్ళకి ప్రదర్శించి చూపించాలి. ప్లేట్ తీయండి. చాలు. ఇప్పుడు దీపావళికి నీ ఇంటికి తట్టు వచ్చేస్తుంది, తీసుకోనండి. హ్యాపీ దీపావళి తీసుకున్నారు. ఇప్పుడు తట్టు నీ ఇంటికి వచ్చింది కదా, ఇప్పుడు ఈ తట్టు తిరిగి డిసెంబర్లో క్రిస్మస్ రోజు అక్కడ వెళ్ళాలి. ఈ పాత్ర, ఏ పాత్రలు అయితే లడ్లు వచ్చినాయో, స్వీట్స్ వచ్చినాయో, అదే పాత్రను డిసెంబర్ 25న నువ్వు వాళ్ళు తిరిగి వాళ్ళకి పంపించాలి. ఎందుకు? ఆయన ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చారు కదా. ఉట్టి పాత్రను మళ్ళీ తిరిగి ఇవ్వకూడదుగా. ఇప్పుడు కారణం ఏంటంటే యేసుక్రీస్తు 25 డిసెంబర్లో పుట్టలేడిన విషయం నీకు తెలుసు. డిసెంబర్ 25న పుట్టదన్న సంగతి నీకు తెలుసు. నీ విశ్వాసం, అది నీ నమ్మకం. బట్ ఈ తట్టు తీసుకున్నారు కదా, ఈ పాత్ర తీసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పాత్రం కోసం ఈ పాత్ర ఖాళీ ఇవ్వకూడదని డిసెంబర్ 25కి నీ ఇంట్లో ఏదో చెయ్యాలి. డిసెంబర్ 25న ఏదో చేయాలి. 10 ప్లేట్ ఇంట్లో ఉంది కదా, 10 ప్లేట్ ఇంట్లో ఉన్నాయి కదా, 10 ప్లేట్ తిరిగి వెళ్ళాలి కదా, 10 ప్లేట్లు తిరిగి వెళ్ళాలి కదా.
ఇప్పుడు నీకు తెలుసు డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టలేదు. నీకు తెలుసు డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మించలేదని. ఆమేన్. ఆమేన్. ఈ విశ్వాసం, నీకున్న విశ్వాసం అందరికీ చెప్పాలి కదా. నీకున్న విశ్వాసం అందరూ చెప్పాలి కదా. ఇప్పుడు లాక్ అయిపోయారు. ఇప్పుడు ఈ తట్టు తీసుకొని హ్యాపీ దీపావళి తట్టు తీసుకొని లాక్ అయిపోయారు. ఈ యొక్క ప్లేట్ లో స్వీట్స్ తీసుకొని మీరు బంది పడిపోయారు, బంధం ఇప్పుడు ఈ ప్లేట్ తిరిగి ఆయన ఇంటికి వెళ్ళాలంటే 25 డిసెంబర్ కు ఇక్కడ కేక్, వడాలు, పూరీలు పెట్టాలి. నీకు తెలుసు 25 డిసెంబర్ కు యేసుక్రీస్తు పుట్టలేదు విషయం నీకు తెలుసు. ఆ సాక్ష్యం ఆయన కూడా చెప్పాలి కదా. యా తప్పు, యేసుక్రీస్తు ఈ రోజు పుట్టలేదు కాబట్టి అక్కడ ఒక సాక్ష్యం దినం వచ్చినప్పుడు అక్కడ నీకు సాక్ష్యం తీయట్లేదు. అక్కడ ఏం చేస్తారంటే ఆగిపోయారు, దివాళీ స్వీట్ తినేస్తారు కదా. ఇప్పుడు ఆయనకి ఏదైనా చెయ్యాలి అంతే కదా, ఏదైనా పంపించాలి. అది బ్రదర్ ఇంట్లో చేయలేదు, నాకు తెలుసు ఇది ఈరోజు యేసుక్రీస్తు పుట్టలేదు తెలుసు, బట్ ఏం చేయాలి బ్రదర్? ఆయన దగ్గర నుంచి తట్టు తీసుకున్నాను కదా ప్లేట్, ఆయన దగ్గర నుంచి ఒక స్వీట్స్ ప్లేట్స్ తీసుకున్నాను కదా. ఇప్పుడు తిరిగి చేయలేకపోతే రెస్పెక్ట్ లేదు కదా, మర్యాద ఉండదు కదా. ఇప్పుడు ఈ అబ్బాయి చేతిలో 2 కేక్ పీసు అన్ని పెట్టి పగలు వెళ్తే ఆయన అమ్మాయి చెప్తుంది హ్యాపీ క్రిస్మస్ ఆంటీ. ఇప్పుడు నీ ఏం చెప్పాలి? థ్యాంక్ యూ. క్రిస్మస్ లేదు అని చెప్పిన వాడు హ్యాపీ క్రిస్మస్ మా, నీ నోరు లేదు ఏ లేదని చెప్పాలో ఆ మాట అర్థమైందా? చాలా మందికి డెమాన్స్ట్రేట్ చేస్తే అర్థమవుతుంది. అందుకే ప్లేట్ ప్రదర్శించి చూపిస్తే చాలా మందికి అర్థమవుతుంది. ఇప్పుడు దీవాళి రాపోతుంది, చాలా మంది ప్లేట్స్ రాపోతుంది. ఇప్పుడు నేను నిర్ణయం చేసుకోనండి, మీరు ప్లేట్ తీసుకుంటారా? ఈ ఒక్క ప్లేట్ కోసం యేసుక్రీస్తుని అమ్మేస్తారా? ఆ వాక్యం మళ్ళా చదవదు. ఆ వాక్యం మళ్ళా చదవండి. Revelation 2:7. 2:20. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. నీ మీద నాకు కొన్ని తప్పిదాలు మోపవలసి ఉన్నది. ఏ తప్పిదము? అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్టు అవసరం. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు. యు నో హూ ఇస్ అవర్ బిగ్ ఎనిమీ? నీకు తెలుసా మన పెద్ద శత్రువు ఎవరు? హూ ఇస్ అవర్ బిగ్ ఎనిమీ ఇస్ మన నాలుకే మన పెద్ద శత్రువు. మరి చూడాలి, ఆల్ అవర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, మనకున్న భౌతిక సంబంధమైన, మన శరీరానికి సంబంధమైన, ఆల్ అవర్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, మన ఆత్మీయ సంబంధమైన సమస్యలు కూడా, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్, మనకున్న సమస్యల మొత్తానికి మన నాలుకే కారణం. Amen. We are not controlling our tongue for the taste, not control the tongue for the talkings. అందుకంటే మనము తినే విషయంలో మన నాలికని స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. మాట్లాడే విషయంలో మన నాలికని మన స్వాధీనంలో ఉంచుకోవట్లా. తినే విషయంలో నాలికని స్వాధించుకోవట్లా, మాట్లాడే విషయంలో కూడా మన నాలికని స్వాధీనించుకోవట్లా. బైబిల్ సేయింగ్, బైబిల్ చెప్తుంది భోజన ప్రియులు ఎవరున్నారు? భోజన ప్రియులు ఎవరున్నారు? ఆయన నీ గొంతు మీద కత్తి పెట్టుకోమంటుంది. నీవు గనక భోజన ప్రియుడు అయితే నీ గొంతు మీద కత్తి పెట్టుకో. అతి రుచికర పదార్థములు ఆశింపకము. అర్థమైందా? శాపమైన విషయము నీ ఇంటికి రాకూడదు. శాపము నీ ఇంటికి రాకూడదు. డైరెక్ట్ గా ఆయనకి చెప్పండి, అయ్యా వద్దు, నాకు తిన్నాను, ఆ ప్లేట్ అక్కడే చేస్తే ప్రేమగా, వద్దయ్యా ఇక్కడ ఎవరు తిన్నారు, ఎవరు తింటారు ప్రసాదాలు కానీ ఏం పట్టించుకో, మేము తిన్న ప్రసాదం కూడా చెప్పలేదు, ఎవరు తిన్నారయ్యా ఇంట్లో, వేరే ఎవరికి తీయండి, వేరే ఇవ్వండి. ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకొని ఇక్కడ పెట్టి, క్రిస్మస్ ప్లేట్ అక్కడ పంపించి, అక్కడ రంజాన్ ప్లేట్ బిర్యానీ తీసుకొని, అది ఇజాక్ కాదు ఇలా ఇస్మాయిల్ విశ్వాసం ఇది అక్సెప్ట్ చేసుకొని ఇక్కడ భోజనం కోరం దేవుడికి విరోధం అయిపోయి శ్రావమా లేదా? అందరు సైలెంట్ గా ఉన్నప్పుడు నాకు అర్థం అవుతుంది చాలా మంది బిర్యానీ తిన్నారు. ఇంత నిశ్శబ్దం అంటే చాలా బిర్యానీ తిన్నవాడే ఉన్నారు. Why I'm saying all these things? ఎందుకు నేను ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను? Children of God, దేవుని పిల్లలుగా మీరు, God expecting something from us. దేవుడు మన యొద్ద నుంచి ఏదో ఆశిస్తున్నాడు. దేవుడి కోసం, దేవుని కోసం. ఇప్పుడు నీ పిల్లల్ని స్కూల్ పంపించినప్పుడు ఏం చెప్తారు?
అయ్యా మార్గంలో ఎవరైనా చాక్లెట్ ఇస్తే ఏం చేయకూడదు? తీసుకోకూడదు. ఎందుకు చెప్తారు? మీరు చెప్తారు, చెప్పండి ఎందుకు చెప్తున్నారు? మీరు మోసం పోతారు, మోసపోతారు. అందుకే తీసుకొనకూడదు, వద్దు అని చెప్పండి నీ పిల్లలకి నేర్పిస్తారు కదా. అవును. అదే విషయం నీ ఆత్మీయ విషయంలో వచ్చినప్పుడు నీకు కూడా అదే విషయం ఫాలో చేయాలి కదా. యేసుక్రీస్తు నీ తండ్రి చెప్తున్నారు, ఎవరైనా నీకు విగ్రహాలకు పెట్టిన ఏదైనా తీస్తే వద్దు అని చెప్పు, అది తినకూడదు, అది శాపంని. మీరు ఎలాంటి నీ పిల్లలకి చెప్తున్నారు, అలాంటి నీ తండ్రి యేసుక్రీస్తు నీకు చెప్పినప్పుడు ఆయన మాట వినాలా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఆపణ సమయంలో రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంది. ఒక్క మాట కంప్లీట్ గా చెప్పేసి ఫినిష్ చేస్తాను. ఒక మాట చెప్పి ముగించేస్తాను. దిస్ సునమైట్ ఉమెన్, ఈ యొక్క షునేమీరాయిలు రిసీవ్డ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుని చేర్చుకున్నది. ఆమేన్. షీ డిడ్ సంథింగ్ ఫార్ హిమ్, ఆయన కోసం ఏదో చేసింది. ఏదైతే చేసిందో ఏది చేసినప్పటికీ కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఏమి ఆశించకుండా ఆవిడ చేసింది. బట్ కానీ గాడ్ నాట్ సిట్టింగ్ క్వైట్. దేవుడు నెమ్మదిగా కూర్చోలా. గాడ్ నోస్, దేవుడికి తెలుసు వాట్ ఈస్ హర్ నీడ్. ఆవిడకి ఏమి కావాలని. సో గాడ్ ప్రొవైడెడ్ అ సన్. దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు. అది మాత్రం కాదు, అది మాత్రమే. ఆ కుమారుడు చెల్లిపోయినప్పుడు, ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఏ రూములు ఏ మంచము ఆ ప్రవక్త కోసం తెచ్చిందో, ఏ గదిలో ఏ మంచం ఆవిడ ప్రవక్త కోసం చేసిందో అక్కడే ఆ మంచం మీదే ఆ పిల్ల ప్రాణం తిరిగి వచ్చింది. ఆ పిల్లవాడి యొక్క ప్రాణం తిరిగి వచ్చింది. మీరు దేవుడి కోసం ఏం చేస్తారు మీ జీవితంలో? మీ జీవితంలో దేవుని కోసం ఏం చేసినా ఆరు 100 అది 100 ఒక రోజు నీకు తిరిగి రాబోతుంది. ఏమి చేస్తే ఏమి చేసినా సిన్సియర్ గా చేయండి. సిన్సియర్ గా చేయి. దేవుడిని దీవించింది కాక. అందరూ లేచి నిలబడండి. ఫాస్ట్ గా పిలుస్తాం. మరి అనుకోని కొన్ని సందర్భాల్లో చాలా అద్భుతమైన దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఆమె ఏం చేసినా దేవుని దృష్టిలో మనం యథార్థంగా చేసినప్పుడు, ఎక్కడైతే మరి ఆ గనురాలైనటువంటి స్త్రీ షునేమీరాలు యథార్థ హృదయంతో ఆమె చేసినప్పుడు తాను పోగొట్టుకున్న కుమారుని మళ్ళీ అక్కడే ఆమె పొందుతుంది. కాబట్టి మనం ఏది చేసినా యుక్తిగా, లేకపోతే దేవుని ఎదుట మనం చేసి మళ్ళీ ఆయన నుంచి ఏదో లాభాలు మరి ఆకాంక్షించాలని అనుకోవడం తప్పు. మీకు స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే క్రైస్తవుడు అనగా ప్రత్యేకించబడిన వాడు, క్రీస్తు వలె ఉండేటటువంటి పెళ్ళమై ఉన్నాం. అదే కాబట్టి మనం ఏమై ఉన్నప్పటికీ క్రైస్తవునిగా లేకపోతే దేవుని బిడ్డగా మారినప్పుడు పూర్తిగా దేవుని వాక్యము మనను కవర్ చేస్తాం. దేవుని స్తోత్రం. అంటే వాక్యానుసారంగా మనం ఉండాలి. కాబట్టి కొన్ని విషయాల్లో మనము క్యాజువల్ గా వెళ్ళిపోతా ఉంటాం, కానీ మనకు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు మరి దేవుని నామానికి అవమానం తెచ్చేవిగా ఉంటాయి, అలాగే వాక్యానికి విరోధంగా ఉంటాయి. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటటువంటి చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా టౌన్ లో, సిటీస్ లో ఉంటున్నటువంటి క్రైస్తవులకి ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటా ఉంటారు. ఇందాక మన వాళ్ళందరూ సైకిల్ చేసుకుంటారు, నువ్వు తిన్నావు కదా అది నన్ను కూడా అంటే తెలియదు. కాబట్టి అంటే ఎలా ఉంటది అంటే గుమ్మడికాయలు కదా, చిన్న చిన్నవి కదా అని మనం తెలియకుండా చాలా చేస్తా ఉంటాం. కానీ ప్రారంభంలోనే దైవదాసులు చెప్పారు, క్రైస్తవుడు అంటే ప్రత్యేకమైన వాడు, నువ్వు క్రైస్తవునివి అని, అనగా క్రీస్తుని ఎరిగిన బిడవని నిన్ను నీవు అక్కడ కనపరుచుకోవాల్సి. హల్లెలూయా. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో ఆయనకి ఏ ప్రథమ స్థానం మనం అయితే ఇస్తామో ఆయన ఆ స్థానాన్ని మనకి ఇస్తాడు, అంతకంటే గొప్పగా ఇస్తాడు. కాబట్టి పిల్లల
మీరు ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక పనికి మీరు వెళ్ళాలి, ఎవరి పనికి వాళ్ళు వెళ్ళాలి. బహుశా నేను అనుకుంటున్నాను సెలవులు కాబట్టి చాలా మంది పిల్ల జల్లా ఉన్నారు, ఎందుకంటే పగటి పూట కనపడే వాళ్ళు కాదు కాబట్టి మరి డానియల్ ప్రయాసపడుతున్నారు. మరి ఇచ్చిపుచ్చుకునే విషయం ఏం చేస్తారో నాకు తెలియదు కానీ గాడ్ బ్లెస్ యు. కానీ కొన్ని విషయాలు చెప్పండి, వర్తమానం మనకు తెలిసిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాలి. అందుకే దేవుణ్ణి దాసుని ఇక్కడ పంపారు. కాబట్టి అలాగే ఈ 2 ప్రసంగాలు మనకు చాలా ఇక్కడ విలువైనవి. ఎందుకంటే 2-3 నెలలుగా రాలేదు కానీ ఆ దైవదాసుని ద్వారా అనేక విషయాలు దేవుడు ఇక్కడ మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ఎవరెవరు ఏం చేశారని నేను చెప్పలేదు, వాళ్ళందరూ అది బయట సైడ్ చేసుకుంటాను అదే. కానీ మీరు ఏం చేసినా వాక్యం దగ్గరికి వచ్చి ఎక్కడి నుండి సరిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దానంగా వచ్చినాం స్తోత్రం 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 అద్భుతంగా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఆశ్చర్యకరమైన దేవ రాత్రి పూట తండ్రి 3 పూటల ప్రభా దేవాని బిడ్డలు ఎంతగానో దేవాని దాసుని ద్వారా తండ్రి దైవజన్ ద్వారా దేవ అద్భుతంగా మాట్లాడి అనేక సత్యాలను తండ్రి లోపాలను మాలో చూపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. దేవ వాక్యానుసారంగా జీవితాలు జీవించడానికి నీ కృప నాకు మాకు నీ బిళ్ళగా దయచేయి నాయన. ఎందుకంటే వధువు డాగు మచ్చ ముడత కలంకం లేని నిష్కలంకరాలుగా ఉండాలని ప్రభా నీ వాక్యం సెలవిస్తుండగా నాయన దేవా మా కొరకు నాయన ప్రత్యేకంగా నాయన ప్రవక్తను పంపించి ప్రభా ఈ గడియ వర్తమానాన్ని ఈ తరానికి ప్రభా బోధించే కృపన నీ కుమారుడికి దేవానైనా దైవదాసులకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఈ రీతిగాను దినం అనుక్షణం ప్రభా నాయన నీ వాక్యం ద్వారా తను మమ్మల్ని ఎంతగానో పోషిస్తూ ఆదరిస్తున్నందుకు స్థుతులు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి వధువు విషయంలో దేవా కృప చూపించమని, ఏదైనా తప్పులు పొరపాట్లు నాలో ఉన్న నీ బిడ్డలో ఉన్న క్షమించి రాబోయే దినాల తండ్రి చక్కగా వాక్య క్రమంగా నడుచుకోవటానికి మాకు నీ బిడ్డలందరి దేవా నీవే కృపరించి దీవించండి. మా దైవజనుని బట్టి ప్రభా వెళ్ళమటి మీరు ఈ రోజు మీరు ఉదయకాలము రేపు ఈ రాత్రి రేపు ఉదయం రేపు సాయంకాలం కూడా ప్రభా దైవజనుని ప్రభా ఈ ప్రాంతంలో అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాడుకుని ప్రభా నీ నామాన్ని హెచ్చించుకోమని సాతాన్ని సిగ్గుపరిచి ప్రభా నీ నామ మహిమార్థమై ప్రభా ఇక్కడ ఉన్నటువంటి వధువు హైదరాబాద్ ప్రాంతం హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ 2 ప్రాంతాల్లో 2 జంట నగరాలు ఉన్నటువంటి దేవా అనేకమైనటువంటి వధువు బిడ్డలుగా ఉంటుండగా వారందరినీ కూడా దీవించమని కనికరించమని దైవజనుడికి ప్రయాణ విషయాలు అన్నింటిలో కూడా ప్రభా నీవు విశేషంగా ఈ కుటుంబ విషయాలు ప్రభా సహోదరి ఎంతగానో ప్రేమించి ప్రభా దేవా నిజంగా ఆ రోజు సునేమిరాలు ఏ విధంగా దేవా దైవజనుడు ప్రేమించిందో ఆ విధంగా తన్ని ప్రేమించి ప్రభా ఈ చిన్న కొడుకున ప్రభా దైవజనుల ద్వారా తన్ని చెప్పించబడిన వాక్యాన్ని బట్టి ఆ కుటుంబము దేవ కుటుంబంలో ప్రతి సమస్యలు కూడా సమస్యని పరిష్కరించి నీ నామాన్ని హెచ్చించుకోమని కుటుంబాన్ని దీవించమని చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా కనికరించి ఈ చిత్త ప్రకారం వాక్య ప్రకారం వాళ్ళందరినీ ఆత్మ ద్వారా నడిపించమని కృప చేస్తున్నాం. మా ప్రభు రక్షకుడైన యేసు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లించడుచున్నాం తండ్రి. అందరికి వందాలండి. వచ్చినటువంటి దైవజనులు అలాగే అల్లికి ప్రత్యేక వర్ణాలు. సునీల్ సార్ ఎందుకంటే ఇక్కడ ఏదో పెద్ద మహాసభ జరిగినట్టుగా నాకు ఫీల్ చూడండి ఎలా కిక్కిస్తున్నారు చూస్తే జనాలు. ఎవరి స్తోత్రం. కాబట్టి డానియల్ మాట్లాడమంటున్నాను, అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం సిద్ధపరచాలంట. వాళ్ళందరూ కూడా అందరూ బాగున్నారు.